యేసయ్యకు చెందాల్సిన మహిమ ఎవరికి చెందకుండా కాక. కూర్చుందాం. రాత్రి కాల సమయం ముందు మరొకసారి ప్రాంతం వచ్చేది ఈ కూడికలో పాల్గొంది. మీ అందరితో కలిసి ఈ పరిచర్యలో పాల్గొనడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. స్థానిక సంఘ కాపరి అనీష్ పాల్ గారికి ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం ఈ దుబాయ్, షార్జా, అబుదాబి, ముస్తఫా అలాగే కొన్ని ప్రాంతాల్లో పరిచయం చేయడానికి నన్ను ఆహ్వానించినటువంటి రెవరెండ్ తిమోతి విన్సెంట్ గారికి హృదయపూర్వకంగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నన్ను స్థానికంగా ఎంతో ప్రోత్సహించి ఇన్ని దినాలు ప్రేమించి ప్రోత్సహించిన పాస్టర్ పాలరాజు గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే సోదరుడు రాజేష్ గారు, ప్రియాంక గారు ఒక గృహంలో మంచి ఆతిథ్యం ఇచ్చి ఇన్ని రోజులు నన్ను ప్రేమించారు. వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఉన్న 10 రోజుల్లో చాలామంది మంచి ఆతిథ్యం ఇస్తూ ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలకి ఆయా ప్రాంతాలకు ఆహ్వానించి నాకు తెలిసి ఇంకొక 3 కేజీలని పెరుగుంటాను నేను. అలాగే నన్ను ఎంతో ప్రేమించారు. ఆ కుటుంబాలందరినీ, ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాలను దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఇది నాకు ఆఖరి రోజు, రేపు వెళ్ళిపోతాను. అందుకని చివరి రోజు కాబట్టి నా వందన సమర్పణలో చెప్పాలని మాట్లాడి చెప్తున్నాను. అలాగే మరి మంచి మ్యూజిషియన్స్ చక్కటి సంగీతం వాయిస్తున్నారు. వారందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను వందనాలు చెప్పాల్సిన వారిలో ఉన్న రాజా గారు ఇంకా రాలేదు లోపలికి. ఆయన ఈ వారం రోజులు నా కొరకు ఆఫీసుకి సెలవు పెట్టుకొని వారి కారు పొద్దున్నే 8 గంటలకి నా దగ్గరికి వచ్చి రోజంతా వారి కారులో నన్ను ఆయన, పౌలరాజు గారు ఇద్దరు కలిసి తిప్పి, ఈ ప్రాంతాల్లో 1-2 రోజులు సెలవు పెట్టుకుంటే చాలా కష్టం. అలాంటిది వారం దినాలు మరి నా మీద ప్రేమతో సెలవు పెట్టుకుని నన్ను చాలా ప్రాంతాలు తిప్పారు. రాజా గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకంగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించుకున్నాక. హల్లెలూయా. మరి భోజనాలు పెట్టిన వారు, టిఫిన్ పెట్టిన చాలా మంది ఉన్నారు. అందరి గురించి చెప్పాలంటే ఎవరైనా మర్చిపోతే ఇబ్బంది అవుతుంది. అందుకని అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మీ గృహాల్లో ఆతిథ్యం ఇచ్చారు, నన్ను ఎంతో ప్రేమించారు. మా పరిచర్యల కొరకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని కానుకల ద్వారా అందించిన వారు ఉన్నారు. అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకంగా వందనాలు. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. రైట్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. మనం ఏం చెప్పాను? అదొకే చెప్పాను. ప్రసంగి గ్రంథం 5:1-7 వచనాలు చెప్పాము మనం కదండి. ఇప్పుడు 7వ అధ్యాయం 8వ వచనం ఒక్క మాట చదువుకొని వాక్య ధ్యానం పెడదాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అందరూ అనండి, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఇంకొకసారి, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈ మాట వివరించిన అవసరం లేకుండానే అర్థమైపోయే ఒక మాట. అంటే కార్యారంభం, కార్యాంతం, ఆ 2 మాటలు అర్థమైపోయింది కదా మనకి. ఒక పని యొక్క ప్రారంభం, ఒక పని యొక్క ముగింపు. ఏది మంచిదంట చెప్పండి?
ప్రారంభం కన్నా ముగింపు మంచిది. ముగింపు సరిగ్గా లేకపోతే ప్రారంభానికి అర్థమే లేదు. ఏ పనైనా సరే సంతోషం కలిగేది ఎప్పుడంటే ప్రారంభించిన పని జాగ్రత్తగా ముగించినప్పుడు సంతోషం. ఉదాహరణ చెప్తాను. కొంతమంది ఆరంభ సూర్యులు ఉంటారు. ప్రారంభంలోనే చాలా హడావుడి చేసేస్తారు. ఒక ఇల్లు కట్టుకున్నాడు వ్యక్తి. మొదటి కార్యక్రమం ఏంటంటే శంకుస్థాపన, మూలరాయి. ఆ కార్యక్రమానికి 500 మందిని 1000 మందిని పిలిచి భోజనం పెట్టేస్తారు కొంతమంది. అది ప్రారంభమే కదా, ఇంకా ముగింపు అవ్వలేదు కదా. తీరా అంత హడావుడి చేశాడు కదా, ఎంత బాగా ఇల్లు కట్టాడో చూద్దామని ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆ పక్కకి వెళ్తే అది పిల్లల స్థలం నిలబడి చూస్తూ ఉంటుంది. దానికి ముగింపు రాదు. అలాగే ముగింపు లేని ఆ పనికి అంత ఆర్భాటం చేయడం వల్ల ఉపయోగం ఏముందా? అందుకే భక్తుడు అన్నాడు, కార్యారంభం ముఖ్యం కాదు, కార్యాంతమే ఉండేది. అలాగే ఒక బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో లడ్డూలు స్వీట్లు పనిచేసి చాలా హడావుడి చేసి చాలా వేల మందికి 100 మందికి భోజనం పెట్టేస్తారు కొంతమంది. నేను ఏమన్నానంటే బిడ్డ పుట్టడం అనేది ఆరంభం మాత్రమే. పుట్టినప్పుడు సంతోషం కాదు, ఒక వ్యక్తిని బట్టి వచ్చేది. ఆ బిడ్డ పుట్టి పెరిగి ప్రయోజకుడై తల్లిదండ్రులకి, సంఘానికి, సమాజానికి అందరికీ మేలుకరంగా మారితే దాని ఒక ఉపయోగం. అలా కాకుండా బిడ్డ పుట్టినప్పుడు 1000 మందికి భోజనాలు పెట్టిన తర్వాత పెరిగి ఒక రౌడీవాడు, కూనికోరుడు, దొంగోడు, భయంకరమైన వ్యక్తిగా మారిపోయాడు అనుకోండి, ఆడికి పెట్టిన భోజనం వల్ల ఉపయోగం ఉందా? ఏమి లేదు. అందుకనే కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. ఆమేన్. 2 ఉదాహరణలు చెప్పాను. ఇంకొక ఉదాహరణ మిమ్మల్ని చెప్పమన్నాను అనుకోండి. మీ మొక్కలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ప్రసంగం ప్రారంభించడం కంటే ముగించడమే మేలు అన్నట్టు పెట్టారు. మీ మొక్కలు ఎలా పెట్టినాయి కానీ ఈ ముగింపు ఒక బిగింపుగా ఉండాలి. ఆమేన్. ఈ ఆఖరి రాత్రి దేవుడు ఒక అద్భుతం జరిగించాలి. అందుకని ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన మీతో పంచుకొని అప్పుడు బయటకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. 11కి ముగించేదండి. టైమా క్లోజ్ చేయాలి. కరెక్ట్గా గంట ఉంది. కరెక్ట్గా గంటలోనే నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దీన్ని మనం భౌతికంగా 3 ఉదాహరణలు తీసుకున్నాం. ఇలాగా వాక్యాన్ని భౌతికంగా ధ్యానం చేయడం వల్ల ఉపయోగం లేదు. దీన్ని ఆత్మీయంగా మనం ధ్యానం చేయాలి. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధంగా దీని అర్థం తీసుకుందాం. అదేంటంటే కార్యారంభము కంటే ఏంటి? ఆత్మీయంగా దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం ప్రారంభం ముఖ్యం కాదు, ఆత్మీయ జీవితంలో ముగింపే చాలా ప్రాముఖ్యమైనది. నీ ఆత్మీయ జీవితం ఎలా ప్రారంభించావు అనేది చెప్పుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు. నీ జీవితాన్ని ముగించే సమయానికి నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో అన్నదే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అర్థమైపోయింది అనుకున్నాను. అర్థమైందా? చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ పొందిన తొలి దినాలు జ్ఞాపకం చేసుకుని బ్రతికేస్తారు. ఎలాగంటే అయ్యా అసలు ఇప్పుడే ఉందంటే రక్షణ పొందిన కొత్తలో నేను బైబిల్ చదివితే ఎప్పుడు తెల్లారేదో తెలిసేది కాదని, అంటే రాత్రంతా బైబిల్ చదువుతూనే ఉండేవాడండి అని ఆరంభ దినాల్లో చదివిన రోజుల గురించి చెప్పుకుంటాడు. ఇప్పుడు ఆరంభ రోజుల్లో బాగానే చదువు మంచిది, ఇప్పుడు ఎవరు చదువుతున్నారు? ఇప్పుడు ఎందుకు మానేశావు? ఎవరు మానేమన్నారు? ఆరంభ దినాల్లో నువ్వు చదివిన చదువును బట్టి దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళావు. ఈ రోజు ప్రభు వచ్చినా, ఈ రోజు మన ప్రాణం పోయినా, ఈ రోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో అన్న దాన్ని బట్టే మన జీవిత గమ్యం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. అంతేగాని ఇప్పుడు మొదట్లో నేను అది చేశాను, ఇది చేశాను, ఇప్పుడు పాపపు జీవితంతో చచ్చిపోతే ఉపయోగం ఏమీ లేదు. అందుకని ఆత్మీయ జీవితంలో కార్యారంభం కాదు కావాల్సింది, కార్యాంతమే మేలైనది. హల్లెలూయా. బాప్తిసం పొందిన తొలి దినాల్లో కొంతమంది ఊపు ఉత్సాహం చూడాలి. బాప్తిసం తీసుకున్న వెంటనే అయ్యర్ దగ్గర వచ్చేప్పుడు అయ్యర్ కరపత్రాలు ఏమైనా ఉన్నాయంటే అడుగుతాడు. రోడ్డు మీదకి వెళ్ళి ఎవరో చెప్పినట్టు కరపత్రాలు పనిచేస్తూ ఉంటాడు. 1 నెల రోజులు జరిగిపోతుంది. 2వ నెలకి కరపత్రాలు అయిపోతాయి. అప్పటి వరకు 10 గంటలకు ఆరాధన 8 గంటలకు వచ్చి గుర్తుడిసి చాపలేసి మైకులు ఎట్టి అన్ని పనులు చేసేస్తాడు.
ఒక 2 నెలల తర్వాత 8 గంటలకు వచ్చేవాడు 9 గంటలకు వస్తాడు, ఇంకో 2 నెలల తర్వాత 10 గంటలకు వస్తాడు, ఇంకో 2 నెలల తర్వాత 11 గంటలకు వస్తాడు, ఇంకో 2 నెలల తర్వాత 12 గంటలకు వస్తాడు, ఇంకో 2 నెలల తర్వాత ఆశీర్వాద ప్రాంతంలో వస్తాడు, 6 నెలలకు అంతస్తున్న పడ్డాడు. ఏమాత్రం దానికి ఆరంభంలో అంత హడావుడు ఎందుకయ్యా అయినా? ఎవరు పంచమన్నారు నేను కరపత్రాలు? ఎందుకంత ఊపేందుకు నీకు? అందుకనే కార్యారంభము కాదు, కార్యాంతమే వేరైనది. దేవునికి స్తోత్రం. మన ఆధ్యాత్మిక జీవితాన్ని చివరి వరకు కాపాడుకుంటేనే మనకు రక్షణ. బైబిల్లో స్పష్టంగా రాసిన అంతము వరకు జీవించువాడే, అంతము వరకు నిలిచిన వాడే రక్షించబడును. అంతవరకు నిలబడి ఉండాలి, చివరి వరకు ఉండాలి. కార్యాలయంలో అది చేశారు, ఇది చేశారు, అన్ని ఆత్మను రక్షించారు, ఇన్ని ఆత్మను రక్షించారు. అందుకే యేసు ప్రభువు అంటాడు, ఇగో ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోకానికి చేరడు. ఏమంటే తండ్రి చిత్త ప్రకారం జీవించిన వాడే ఆ దేవుని రాజ్యంలో చేస్తాడు. ప్రభు అని నామం గూగుల్ స్వస్థపరిచారు, పోగొట్టారు, అది చేశారు, ఇది చేశారు అంటే అన్ని చేసినోడే, కానీ ఎవరో నాకు తెలియదు అంటాడు. ఆఖరి వరకు ఉండాలి, చివరి వరకు ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభించడం ముఖ్యం కాదు. ఈ ప్రారంభం నుండి ఎన్ని శ్రమలైన, శోధనలైన, కష్టాలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, వేదలైన, కలకాలైన, దుఃఖాలైన, మరణమైన శరీరం మట్టుకైతే బ్రతుకులకు ఇస్తే చావైతే లాభమైన నిరీక్షణతో ప్రభు కొరకు జీవించేవాడే ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏమంటే చాలా కష్టం కదండి. మనుషులు కదా, జారిపోతాం కదా, పడిపోతాం కదా, ఎక్కడైనా కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటామా? మానవ రక్తం కదా, మనుషులు కదా, బలహీనలు కదా అని కూడా ఉంటారు కొంతమంది. మనుషులు కదా, జారిపోతామండి, పడిపోతామండి అన్నవాడు అర్థం ఏంటంటే పడిపోవడానికి ప్లాన్ చేసుకుంటాడు అనమాట, జారిపోవడానికి చూసుకుంటాడు అనమాట. అతడు కొన్ని ఏయో ఉన్నాయి అతనిలో యావిగేషన్స్, అవన్నీ జరిగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అనమాట. అవసరం లేదు. 2వ వృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు పడిపోనక్కర్లేదు, నువ్వు జారిపోనక్కర్లేదు. యథార్థంగా జీవిస్తే, శ్రమలో, శోధనలో, కష్టాలు, ఇరుకులో, ఇబ్బందుల్లో కూడా దేవుని యథార్థంగా జీవిస్తే ఆ యథార్థత నీ బలహీనత సమయంలో నిన్ను బలపరుస్తుందట. దేవుడు కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నప్పుడు ఆ కనుదృష్టి నీ మీద కూడా పడి నిన్ను పైకి లేపుతుంది. దేవుడి కనుదృష్టి. స్తోత్రం కలుగును గాక. అంతవరకు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యథార్థతను మాత్రం కోల్పోకూడదు, నీతిని మాత్రం కోల్పోకూడదు, పరిశుద్ధతను మాత్రం కోల్పోకూడదు. దేవుని నుండి ఒక అడుగు కూడా ప్రక్కకి వేయకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి యథార్థ హృదయంలో జీవించినప్పుడు ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరించి నిన్ను బలపరుస్తుంది అనే మాట నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. సరే, ఈ రోజు ఒక రాజు జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితంలో తన ప్రారంభం ఎలాగుంది, ముగింపు ఎలాగుంది? మన జీవితంలో మన ప్రారంభం ఎలా ఉండాలి, ముగింపు ఎలా ఉండాలి? దేవుడితో కనెక్ట్ అయి బ్రతికితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి, దేవుడి నుండి దూరం అయితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? ఇదే 2వ వృత్తాంతాలు 14, 15, 16 3 అధ్యాయాల్లో కనబడే ఈ రాజు చరిత్రలో ఉన్న ముఖ్యమైన ఘటనలతో ఈ వాక్య భాగాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరో అతని గురించి 14వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా చదువు దావీదు పట్టణం ముందు పాతి పెట్టింది. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయుడు. ఇతర దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందిన. ఈయన పేరు ఆస. అందరూ చెప్పండి, ఈయన పేరు ఆస. ఎవరన్నా ఆయన పేరు ఆస. ఆస పరిపాలించడం ప్రారంభించిన తొలి దినాలు రాయబడిన ఒక అద్భుతం ఏంటంటే 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట రాజ్యం. ఎన్ని సంవత్సరాలు? ఒక రాజ్యంలో 10 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా, గొడవలు లేకుండా, కలవరాలు లేకుండా సంతోషంగా ఉన్నటువంటి మాటలతో కూడిన పని కాదు. ఈరోజు తలలు పైకెత్తండి, చదవమన్నప్పుడు వాక్యం చదవండి, మిగిలిన సమయం నా వైపు చూడండి. వివరణ మీ గుండెల్లోకి పెడగబడి కొంచెం జాగ్రత్తగా వింటే చాలా అద్భుతమైన పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. ఆమేన్. కాబట్టి చూడండి,
ఈ రాజ్యము రాజు అనే దాన్ని నేను ఒక కుటుంబానికి పోల్చి మాట్లాడుతున్నాను. ఒక రాజ్యం అంటే ఒక కుటుంబం, ఒక రాజు అంటే కుటుంబ యజమానుడు, యజమానురాలు, పిల్లలు అందరూ కలిపితే రాజ్యం. ఓ కుటుంబ యజమానురాలా ఒక రాజ్యంగా పిలువబడుతున్న కుటుంబమా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీ రాజ్యము 10 సంవత్సరాలు గొడవలు లేకుండా, కష్టాలు లేకుండా, శోభలు లేకుండా, కన్నీరు లేకుండా నెమ్మదిగా ఉంది అని చెప్పగలిగే సాక్ష్యం ఈ రోజు నీ దగ్గర ఉందా? 10 సంవత్సరాలు ఎంతమంది ఉన్నారు? 10 సంవత్సరాల క్రితం పెళ్ళైనాడు, 10 సంవత్సరాలు అంటే మాకు గొడవలే లేవు అని చెప్పగలిగినాడు ఎంతకున్నారు సీఎం? దానికి 10 సంవత్సరాలు ఎందుకంటే 10 నిమిషాలు నాకు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఎన్నో కష్టాలు, కలవరాలు, యుద్ధాలు కుటుంబ జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయితే చూడండి, ఈ రోజున ఆశ చాలా ఆదర్శప్రాయమైన ఒక గొప్ప భక్తుడిగా మనకి కనబడతాడు. తన జీవితంలో 10 సంవత్సరాలు నెమ్మది పొందాడు. సరే, కారణం ఏంటి? ఎందుకు నెమ్మది పొందాడు? ఈ రోజు మన కుటుంబాల్లో నెమ్మది ఉండాలంటే ఏం చెయ్యాలి? చూడండి, ఆ తర్వాత వచనం చదివితే కనబడుతుంది. ఆశ తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినాడు. ఎలా నడిచాడు? అనుకూలంగా యథార్థంగా. అది ఎవరు అనుకూలంగా యథార్థంగా నడుస్తారో వారి ఇంట్లో నెమ్మది ఉంటుంది. దేవుడు అదే చెప్పాడు ఇందాక, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం. ఇప్పుడు దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తే ఎవరి మీద పడింది? ఆశ మీద పడింది. ఎందుకు పడింది? అతను దేవుని దృష్టికి యథార్థంగా అనుకూలంగా ఉన్నాడు కనుక అతని మీద పడింది. 10 సంవత్సరాలు నెమ్మది పొందాడు. సరే, ఎందుకు ఒక ఆధ్యాత్మిక జీవితంలో యథార్థత, అనుకూలత అంటే ఏమిటి? ఈ రోజు మనం కూడా దేవుని దృష్టికి యథార్థంగా అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇతను ఏం చేశారో తర్వాత మనం చదువుదాం. 3వ వచనం. అన్య దేవతల బలిపీఠములు పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతల స్థలములను కొట్టివేయించి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై ధర్మశాస్త్రం బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించడానికి యూదావారికి ఆజ్ఞాపించి 2 పనులు చేశాడు ఇతను. అదే తన యథార్థత. ఒకటి, అతని రాజ్యంలో ఉన్న సకల విగ్రహాలన్నీ తీయించి వేశాడంట. అంటే నా రాజ్యంలో ఎవరైనా ప్రేమిస్తే దేవుడైన యెహోవాను తప్ప మరి ఎవరిని ప్రేమించకూడదు. ఆయనకు మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఈరోజు కుటుంబ యజమానుడా, ఒక రాజ్యంగా పిలువబడుతున్న కుటుంబమా, నీ ఇంటిలో దేవునికి ప్రథమ స్థానం ఉన్నదా? నీ ఇంటిలో దేవునికి ప్రథమ స్థానం ఉంటే నువ్వు కూడా దేవునికి యథార్థంగా అనుకూలంగా నడిచే వ్యక్తివే కనుక నీ చదువు, నీ పదవి, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీకున్నటువంటి ఆస్తుపాస్తులు, అంతస్తులు, ఫ్రెండ్స్, స్నేహితులు, పేరు, పలుకుబడి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఎప్పుడైతే నా జీవితంలో దేవునికి తప్ప మరి దేనికి స్థానం లేదని ప్రభువుకు పై స్థానం ఇచ్చి మిగిలిన వాటిని కింద స్థానం పెట్టి ఎప్పుడైతే దేవుని ప్రథమమైన వ్యక్తిగా నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో ఉంచుతావో అది దేవుని దృష్టికి అనుకూలమైన ఆధ్యాత్మిక జీవితం. ఆమేన్, హల్లెలూయా. రెండవది, ధర్మశాస్త్రమును బట్టి, దాని క్రియలను బట్టి యూదావారికి ఆజ్ఞాపించి, క్రియలను జరిగించడానికి యూదావారికి ఆజ్ఞాపించి అంటే వాక్య సంబంధమైన పరిపాలన చేస్తున్నాడట. వాక్య సంబంధమైన పరిపాలన ఎలా అంటే, వాక్యంలో, ధర్మశాస్త్రంలో మనం చేసే పని ఇలా ఉందా లేదా, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇలాంటి తీర్మానం మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని వాక్య సంబంధమైన పరిపాలన చేస్తాడట. ఓ యజమానుడా, ఓ కుటుంబ యజమానులా, నీ ఇంట్లో వాక్య సంబంధమైన పరిపాలన జరుగుతుందా? ఏ పని చేసినా ఇది వాక్య ప్రకారం మంచిదా కాదా ఆలోచిస్తున్నావా? ఏ నిర్ణయం తీసుకునేది తప్ప రైటా, దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉంది అని ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నావా? వాక్య సంబంధమైన పరిపాలన ఆలోచన చేయి. కొన్నిసార్లు మన క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక భయంకరమైన అలవాటు ఏంటంటే, ఒక పదాన్ని బాగా వాడతారు, దేవుని మహాకృప. చెప్పండి పదం, అన్నిటికీ పదం పెట్టేస్తాడు. దరిద్రులు పనిచేసి సంపాదించినా కానీ దానికి ఏ పేరు పెడతాడు? దేవుని మహాకృప. ఏమంటే లంచాలు తీసుకుని భయంకరంగా జనాలు పీడిత చేసి డబ్బులు సంపాదించి ఇల్లు కట్టేస్తాడు. అబ్బాయి ఎంత బాగా ఇల్లు కట్టారని అంటే కృప. ఒకసారి హైదరాబాద్ లో సంఘానికి వెళ్తే అక్కడ ఒక సాక్ష్యం చెప్తుంది, నా కుమార్తె దేవుని మహాకృపను బట్టి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లో సెలెక్ట్ అయిందండి అని సాక్ష్యం చెప్తుంది.
డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనేది ఒక భయంకరమైన బూతు మాటలు సినిమా పాటలకి అల్లరితో కూడా నాటకాలు చేసే కార్యక్రమం ఆవిడ పంపటమే తప్పు. ఆవిడ పంపించింది కాకుండా సెలెక్ట్ అయితే ఎక్కడ సాక్ష్యం చెప్తుంది? బలిపీఠం దగ్గర నిలబడి సాక్ష్యం చెప్తుంది. మా గుళ్ళు అయితే మైకీసులు కొట్టేది ఎక్కడో కాకుండా సరిపోయింది, బతికిపోయింది నా చేతిలో. అది దేవుడి మహాకృప, దేవుడి మహాకృప. ఒక ఆయన మా గుళ్ళో సాక్ష్యం చెప్తున్నాడు, దేవుడి మహాకృపను పెట్టండి మా పెద్ద అమ్మాయికి పెద్ద తిరుపతిలో పెళ్లి చేశారని అంటున్నాడు. ఒక విగ్రహారాధన కార్యక్రమాన్ని చేసి దేవుడికి ఇష్టమైన కార్యక్రమం చేసి మళ్ళీ దానికి పెట్టిన టైటిల్ ఏంటి? దేవుడి మహాకృప. అన్నిటికీ దేవుడి మహాకృపే కాదండి. అలా మాట్లాడకండి. నువ్వు ఏ పని చేసినా నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే వాక్య ప్రకారం అది కరెక్టా కాదా, అది మంచిదా కాదా, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఖచ్చితంగా వాక్యానుసారమైన పరిపాలన నీ ఇంట్లో జరిగినప్పుడు అది దేవుడి దృష్టికి యథార్థంగా అనుకూలంగా ఉంటుంది. దానిని బట్టి ఆశకిచ్చిన నెమ్మది దేవుడు మన ఇంట్లో కూడా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తర్వాత ఏం జరిగింది? 6వ వచనం. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధం లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండేను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశంలో ప్రాకారముల పట్టణములు కట్టించాలంటే మెటీరియల్ బ్లెస్సింగ్స్. ఇంకా పట్టణాలు కట్టిస్తా ఉన్నాడు. ప్రాకారం కలిగిన పట్టణాల రాజ్యం వర్ధిల్లుతుంది, ఆశీర్వదిస్తపడుతుంది. నేను చెప్తున్న మాట దేవుడి దృష్టికి యథార్థమైన పరిపాలన ఏ ఇంట్లో జరుగుతుందో, వాక్యానుసారమైన పరిపాలన ఏ ఇంట్లో ఉంటుందో, ఎవరు దేవునికి ప్రథమ స్థానం ఇస్తారో వారి ఇల్లు, వారి పరిసరాలు, వారి ఆస్తుపాస్తులు వర్ధిల్లుతూనే ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తే దాన్ని ఆపగలిగిన వారు భూమి మీద ఎవరు లేరు. దేవుడు దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. సరే, ఆ తర్వాత ఇలా వెళ్ళిపోతున్నటువంటి ఇతర జీవితంలో మొదటి ఒక శోధన ఎదురైంది, ఒక స్పీడ్ బ్రేకర్ ఎదురైంది. నేను అంటాను, విశ్వాసుల జీవితాల్లో విశ్వాసంతో కూడి బ్రతుకుతున్నప్పుడు ఎదురయ్యే శ్రమలు మనకి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ లాంటివి. మనం ఎంత ప్రార్థనా పూర్వకంగా ఎంత భక్తిగా ఉన్నా శోధనలు రాక వస్తాయి. శోధనలు ఎందుకు వస్తాయి అంటే క్రైస్తవునికి ఆ శోధనలో నుండి మరొక మెట్టు పైకెక్కించడానికి విశ్వాసులకు శ్రమలు ఇస్తాడు తప్ప నిజమైన విశ్వాసులు శ్రమలో పెట్టి నాశనం చేయడం దేవునికి ఇష్టమో కాదు. గుర్తుపెట్టుకోవాలి. శ్రమలు 2 రకాల క్రైస్తవులు. ఒకటి మనం పాపం చేస్తే, మన దేవునికి దూరం అయితే, మనం అసహ్యకరంగా బ్రతికితే అప్పుడు వచ్చే శోధనలు అవి మన జీవితాలను నాశనం చేసేస్తాయి. అలాంటి పరిస్థితులు వస్తే ప్రభు పాదాల మీద పడి మళ్ళీ క్షమాపణ కోరుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు పాపం క్షమించి మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అదొకటి. అలా కాదు, ఏ పాపం చేయలేదు, ప్రాంతంలోని ఉపవాసాలను గడుపుతున్నావు, దశభాగలిస్తున్నావు, యథార్థమైన భక్తి, యథార్థమైన నీతి, దేవుని దృష్టిలో చాలా సంతోషకరంగా బ్రతుకుతున్నావు, అయినా నీ జీవితంలో శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, కలవరాలు, దుఃఖాలు వస్తున్నాయంటే దానికి ఒకే ఒక కారణం, దేవుడు నీ మీద ఏదో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని శోధించిన తర్వాత మనం ఎలా మారుస్తాడు? సువర్ణంగా మారుస్తాడు. ఆ దినము వచ్చే వరకు ఓపికతో కనిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఎంత యథార్థంగా వాక్యాన్ని ముందు పెట్టుకుని దేవుని దృష్టి యథార్థంగా అనుకూలంగా నడిచిన ఇతర మీదకి ఒక శ్రమ సంభవించింది. ఏంట శ్రమ? ఒకసారి 8వ వచనం చదువుదాం. ఆ కాలంలో డాళ్లను ఈటలను పట్టుకుని 3 లక్షల మంది యూదా వారును, కేడుములు ధరించి విల్లు చేయి 2,80,000 మంది బెన్యామీనులతో కూడిన సైన్యము ఆసాకుంది. ఇప్పుడు మొత్తం ఆసాకున్న సైన్యం ఎంతో చెప్పండి? 3 లక్షలు ప్లస్ 2,80,000. చెప్పండి గట్టిగా. ఎవరు 5,80,000? ఆసాకున్న పరాక్రమశాలులైన సైన్యం. ఇప్పుడు మీకు అర్థమైనా అడుగుతుంది, చెప్పండి. ఆసాకున్న సైన్యం ఎంత? 5,80,000. చెప్పండి ఎంత? ఒకళ్ళేమో 3 లక్షలు, ఇంకొకళ్ళేమో 2,80,000. మొత్తం కలిపితే 5,80,000. సరే, ఇప్పుడు ఇతను మీదకి కొందరు యుద్ధానికి వచ్చారంట. వాళ్ళు ఎంతమంది వచ్చారో చూద్దాం. చూడండి 9వ వచనం. కూషీయుడైన జరహు వారి మీదకి దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకుని బయలుదేరి మారేషా వరకు రాగా. 1,000 సైన్యము అంటే ఎంత? 10 లక్షలు. 3 లక్షలు 2,80,000 చక్క కలిపేశారు కదండి. 1,000 చెప్పండి.
అందుకనే 10th క్లాస్ 4 సార్లు చదవాలి. నాకులాగా స్టాండర్డ్ గట్టిగా ఉంటుంది. మొన్న అడిగిన వెంటనే చెప్పేయగలుగుతారు. మొదటిసారి పాస్ అయిపోతారు, అడిగితే చెప్పలేదు. రైట్. ఎవరో చెప్పారు 10 లక్షలు. ఎంతమంది? 1000 అంటే ఎంత? 10 లక్షలు. 300 పదాలు మొత్తం కలిపి 10,300,000 పదాలు. ఇప్పుడు ఆశాకున్న సైన్యం ఎంత? 5,80,000. అతని మీద దండెత్తి వచ్చిన శత్రు సైన్యం ఎంత? 10,300,000. ఎవరు గెలుస్తారు చెప్పండి? ఆశ గెలుస్తాడా? ఎంతకన్నా భావరక్షణ ఉందా? ఆశాకున్న సైన్యం ఎంత? 5,80,000. అతని మీదకి వచ్చిన సైన్యం ఎంత? ఎవరు గెలుస్తారు? అవతలడు గెలుస్తాడు. ఎందుకంటే అవతల ఉన్నవాడు ఇద్దరితో చొప్పున ఎవరున్నాడు ఒక్కొక్కని పట్టుకుని కొట్టినా ఆశ పని అయిపోయింది, క్లోజ్. ఇప్పుడు ఆశ ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడంటే అతని పని అయిపోయింది. ఈ రోజు దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న వారు ఎవరి జీవితంలో ఉన్నాయని, అయ్యా నాకు కూడా ఉన్న సైన్యం, నాకు కూడా ఉన్న బలం 5,80,000, కానీ నా మీదకి వచ్చింది 10,300,000 మంది సైన్యం దండెత్తి వచ్చినట్టుగా భయంకరమైన శ్రమ, శోధన, కష్టం, ఇరుకులు, ఇబ్బందులను ఆవరించాయి. నా జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను. నేను ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న. అందరూ అంటున్నారు వీడి పని అయిపోయింది, వీడి పని అయిపోయిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు అందరూ. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం. ఇదేనా మీ సిచ్యువేషన్ కూడా? ఇలాంటి పరిస్థితుల్లో శోధనలు ఎలా జయించాలో ఆశ నేర్పించాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఏం చేశాడు ఆశ? 11వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? అది శ్రమ కలిగినప్పుడు విశ్వాసం ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి, ప్రార్థన దగ్గరికి రావాలి. ఏమండి ఆశకు వేరే ఆప్షన్ లేదు కదండి అనుకోవచ్చు. అలా ఏం లేదు, వేరే ఆప్షన్ ఉంది. ఎలాగో తెలుసా? ఆ రోజుల్లో ఒక రాజు చుట్టుపక్కల రాజుల సహాయం కోరుకోవచ్చు. మీరు కొంచెం ఎక్కడికి వెళ్తే యెహోషాపాతు కనపడతాడు. యెహోషాపాతు మీదకి 3 శత్రు సైన్యాలు దండెత్తి వచ్చిన సందర్భం కనపడుతుంది తర్వాత అధ్యాయంలోనే. 7 చుట్టాలు ఇద్దరు. ఇప్పుడు కూడా ఆశాపడకు పనిచేసి 10 లక్షలు వచ్చారు కదా, నాకు 5,80,000 ఉంది కదా, ఈ పక్క రాజుతో ఈ పక్క రాజుతో ఈ పక్క రాజుతో సహాయం కోరి దూతలు పంపించి కానుకలు పంపించి ఎంతమంది సహాయం కోరి, అయ్యా మీ పక్షంలో 2 లక్షలు, మీ పక్షం 2 లక్షలు, మీ పక్షం 2 లక్షలు పంపించండి, అందరూ కలిసి యుద్ధం చేద్దాం అని ఒక మాట మీదకి సహాయం కోరుకుని చేయొచ్చు. కానీ ఆశ ఎవరు సహాయమో ఎందుకు తెలుసు? నరులను నమ్ముట కంటే ఆమేన్. రాజులను నమ్ముట కంటే అంటే వెంటనే ప్రభు పాదాల దగ్గర పడిపోయాడు. ఓ విశ్వాసి, నీకు కలిగే శ్రమలో నీకు మొదట గుర్తొస్తున్నది ప్రభువేనా, దేవుడేనా? ప్రభు దగ్గరికి వచ్చి మొదలుస్తున్నావా? ఆరోగ్యానికి ఫోన్ చేసి చేతులు సాగుతున్నావా? మనుషుల దగ్గర తిరుగుతున్నావా? జబ్బు రాగానే హాస్పిటల్ అన్ని తిరిగేసి లాస్ట్ ప్లేస్ మాస్ గారు అయ్యా మీరు తప్ప ఎవరు అదే మొదటి ఆడవచ్చు కదా, మొదటి రావచ్చు కదా, మొత్తం తిరిగేసి పనికిరాడు బతికిపోండి అని అంటే అప్పుడు గుర్తు వస్తారు. సంఘము, సంఘ శాఖలు, మందిరం అప్పుడు గుర్తు వస్తారు చాలా మంది. కాదు. శ్రమ రాగానే, శోధన రాగానే ఒక విశ్వాసం చేయాల్సిన పని ప్రభు పాద సన్నిధిలో ఆమేన్. ఏమని ప్రార్థన చేశాడు? ఆ ప్రార్థన కూడా ఈరోజు మనకు బాగా కావాల్సిన ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు చూడండి. యెహోవా విస్తారమైన సైన్యము చేతుల్లో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు. ఈ మాట చెప్పండి, నీకన్నా ఎవరు లేరు. ఎవరు లేరా? నిజంగా ఎందుకు లేరండి? చుట్టుపక్కల రాజులు ఉన్నారు కదా, కోరుకోవచ్చు కదా, కానీ అతని హృదయంలో ఈ దేవునికి తప్ప స్థానం మరొకరికి లేదు. అందుకే అంటున్నాడు, ఈ విస్తారమైన సైన్యం చేతుల్లో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు. ఇది శ్రమ కలిగినప్పుడు చెప్పాలి, ఊరిన పాటలు పాడతాం కాదు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. జ్వరవస్తే గుడికిరాడు, శ్రమస్తే గుడికిరాడు, అప్పులొస్తే గుడికిరాడు, బాధలొస్తే గుడికిరాడు. ఊరికే పాటలు అలవాటు అయిపోయింది. నీవు ఏ పడది ఇదే ఈ మాట నీ కన్నాలో నాకెవరున్నారయ్యా, నాకున్నా తోడు కష్టం వస్తే పారిపో. ఊరికి సపోర్ట్ కొట్టి శాప చెప్పి పక్కన చెంప పక్కన కొడతాను మాత్రం ఇలా లాగేసి కొట్టారో సపోర్ట్.
అద్భుతంగా పాడేస్తాను, ఎక్స్ప్రెషన్స్ మాత్రం సూపర్. అది కాదు కావాల్సింది, నిజంగా శ్రమ సంభవించినప్పుడు చెప్పాలి, నీకన్నా ఎవరు లేరు. ఆమేన్. నీకన్నా ఎవరు లేరు చెప్పని మాట అది. అప్పుడు చెప్పండి, అప్పుడు ఉపయోగించండి పదాలు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత రెండో మాట ఏమన్నాడు చూడండి, మా దేవ యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము అనండి. మాకు రెండో మాట నిన్నే అనండి. నిన్నే అన్నాడంటే రెండో ఆప్షన్ లేదుగా. ఎవ్వరికి అభినయ, ఎవరితో నా చేతులు చాపట్లేదు, ఎవరు సహాయం కోరట్లేదు, నిన్నే. స్తోత్రం. కనుక మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఎలా ఉండాలంటే, ప్రతి సమయంలోనూ మనం నిన్నే ప్రభు, నీ దగ్గరికి, నీ వైపే అని ప్రార్థించే ఆత్మీయ స్థితి మనకు కావాలి. ఆమేన్. ఇక మూడో మాట ఏమంటున్నాడు చూడండి, నీ నామమును బట్టి ఈ సైన్యములు ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. బయలుదేరి ఉన్నామా, బయలుదేరతామా? దేనిని బట్టి ధైర్యం? నీ నామమును బట్టి. చెప్పండి మాట. అతను పట్టుకున్న ధైర్యం ఏంటి? అతను పట్టుకున్న ఆయుధం ఏంటి? దేవుని నామం. ఎప్పుడైతే మనకు అచంచలమైన విశ్వాసం, 100% దేవుని మీద నమ్మకం ఉందో, అవతల వచ్చింది ఎంత పెద్ద శత్రు సైన్యమైనా దేవుని నామమున బయలుదేరి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రులను నీ పైన జయమందనీయను అని ప్రార్థింపగా అవతలను ఏమని సంబోధించాడు? నరమాత్రులు అనండి. అవతలను ఏమని సంబోధించాడు? అవతలను నరమాత్రులు అయితే యువతలో నరమాత్రులు కాదా? ఆశా సైన్యం నరమాత్రులు కాదు, నరులు కాదా? ఏడో నరులే. కానీ ఆశకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ప్రభువా నా మీదకి వచ్చేవాళ్ళు నరుల శక్తితో వస్తున్నారు, మేమైతే నీ శక్తితో బయలుదేరుతున్నాం. ఆమేన్. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అలా ప్రార్థించగా 12వ వచనం, యెహోవా కూషీయులను ఆశ్రయించుటను యోదావారి ఎదుటను నిలవనీయక ఒత్తినందున వారు పారిపోయి. గట్టిగా చెప్పగలను. ఎంతమంది పారిపోయారు? 10,300,000 మంది. ఎంతమంది మీద పారిపోయారు? అది నీకు విరోధంగా రూపించబడి ఆయుధము. ఈరోజు నీకున్న బలం తక్కువే కావచ్చు, దేవుని మీద ఆధారపడితే ఎంత పెద్ద శత్రువైనా పారిపోవాల్సింది. ఆమేన్. హల్లెలూయా. ఆ రీతిగా జరిగింది. 2వ అధ్యాయం 15వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు అలా చేసిన తర్వాత కాలంలో దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్య మీదకి రాగా, అతడు ఆశాని ఎదుర్కొని పోయి ఇలా ప్రకటించాడు, ఆశా యోదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైనలా ఆయన మీ పక్షము నుండి, మీరు ఆయనకు విచారణ చేసినట్లా ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించినట్లా ఆయన మిమ్మును విసర్జించు. ఇప్పుడు దేవుని దూత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆశా యోదావారులారా, 10 లక్షల మందిని జయించేసామని సంకలాగా వేసుకుని ఇది మా ద్వారా జరిగిందని అనుకోకండి. అర్థమైందా? మీరు మా పక్షంగా ఉన్నారు కనుక నేను మీ పక్షంగా ఉన్నాను. ఓ ప్రభు అన్నాడు, ఇప్పటికీ కాదు ఎప్పటికీ మర్చిపోద్దు, మీరు మా పక్షంగా ఉంటే నేను మీ పక్షంగా ఉంటాను. నువ్వు నన్ను విచారణ చేస్తే నేను నీకు ప్రత్యక్షమవుతాను. ఇలాగే నీవు కనుక ఉన్నంత కాలం నేను నీతో ఉంటాను. ఒకవేళ నీవు నన్ను విసర్జించావు అనుకో, నేను కూడా నిన్ను విసర్జిస్తాను. చెప్పండి, నువ్వు నా పక్షంగా ఉంటే నేను నీ పక్షంగా ఉంటాను. ఆయన విచారణ చేస్తే నీకు ప్రత్యక్షం అవుతాను, నన్ను విసర్జిస్తే నిన్ను విసర్జిస్తాను. ఆ రోజు ఆశాతో దేవుడు మాట్లాడాడు, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. అంతము వరకు దేవుని విసర్జించిన వారిగా మనం బ్రతికితే మన జీవితంలో ప్రతి క్షణం అద్భుతాలు చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఇలా మాట్లాడుతూ 7వ వచనం అన్నాడు, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యంలో సఫలం. చూడండి, 10 లక్షల మందిని జయించిన తర్వాత దేవుడు ఆశతో మాట్లాడాడు కదా, మీరు మా పక్షం ఉంటే మీ పక్షం ఉంటాను, మీరు ఆయన విచారణ చేస్తే ప్రత్యక్షం అవుతాను, మీరు కనుక నన్ను విసర్జిస్తే నేను కూడా మిమ్మల్ని విసర్జిస్తాను, మీరు ధైర్యం వహించండి, మీ కార్యాలు సఫలం అవుతాయి. దేవుడు మాట్లాడాడు కదా. దేవుడు మాట్లాడిన దానికి ఇప్పుడు ఆశ ప్రతిస్పందన. ఓ మాట చెప్తున్నాను, దేవుడు ఒక అద్భుతం చేసిన తర్వాత మనతో మాట్లాడతాడు. ఏమని తెలుసు, ఇలాగే నా పక్షం ఉంటే నేను కూడా ఎప్పుడు నీ పక్షం ఉంటాను, నాకు విచారణ చేస్తే ప్రార్థన చేస్తే నీకు ప్రత్యక్షం అవుతాను, ఒకవేళ నన్ను వదిలిపెట్టేస్తే నేను నిన్ను కూడా వదిలేస్తాను. అప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉండాలి? చూడండి ఏం చేశాడు. 8వ వచనం,
ప్రవక్త యెహోవా ప్రవచించిన ఈ మాటలు ఆసా విన్నప్పుడు ధైర్యం తెచ్చుకొని యోదా బెన్యామీనుల దేశం అంతటను ఎఫ్రాయిం మన్యులు తమ పట్టణం అన్నింటిలో నుండి హేయమైన విగ్రహాలను తీసివేసి యెహోవా మంటపం ఎదుటి నుండి యెహోవా బలిపీఠం మరలా కట్టించి చూడండి ఇక్కడ మన చదివిన మాట ఏంటంటే నాకు కొన్ని పట్టణాలు పట్టుకున్నాడు కదా, కొన్ని జయించాడు కదా, అక్కడ కూడా ఉన్న ప్రతి విగ్రహాన్ని తీసివేశాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఒకసారి అద్భుతం చేసి మనతో మాట్లాడిన తర్వాత మన ప్రతిస్పందన ఎలా ఉండాలంటే, ఇంకా మనలో ఉండకూడని హేయమైన విగ్రహాలు ఏమైనా ఉంటే తీసి బయట పారవేయాలి. ఒకసారి దేవుడు అద్భుతం చేసిన తర్వాత మనం దేవునికి దగ్గర అవ్వాలి. ఎలాగో తెలుసా దేవునికి దగ్గర అవ్వడం అంటే, మనలో ఇంకా ఉండకూడని ఏదైనా ఉంటే తీసి బయట పడవేయాలి. ఎప్పుడైతే మన అతిక్రమంలో, దోషములు, విగ్రహాలు, పాపాలన్నీ కూడా తీసి బయట పడేస్తామో మనం దేవుని దగ్గరికి 2 అడుగులు ముందుకేసినట్టు లెక్క. మనం 2 అడుగులు ముందుకేస్తే ఆయన 4 అడుగులు ముందుకేస్తాడు ఆయన. హల్లెలూయా. కనుక మొదలు గుర్తుపెట్టుకోండి, ఉండకూడని ఏదైనా ఉంటే తీసి బయట పారవేయాలి. ఇక రెండవ మాట, అలా అయిన తర్వాత ఏం చేశాడు? 9వ వచనం, యోదా వారందరినీ, బెన్యామీనులందరినీ, ఎఫ్రాయిం, మనష్షే, సిమియోను గోత్ర స్థానంలో వచ్చిన వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చాను. అతని దేవుడని యెహోవాకు సహాయుడైనడు చూచి ఇశ్రాయేలు వారి నుండి విస్తారమైన జనులు అతని పక్షముగా చేరి. ఇప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే, ఎప్పుడైతే ఇలా హేయమైన విగ్రహాలను తీసివేసి ఇంకా దేవుడికి దగ్గర అయిపోయాడో ఒక పని జరిగింది. అక్కడ ఇశ్రాయేలులో అప్పుడు వరకు ఆసాకు దూరంగా ఉన్న వారందరూ ఆసాకి దగ్గర అయిపోయారు. స్తోత్రం కలుగునుగాక. నేను కూడా చెప్పిన మాట ఏంటంటే, మీకు ఎవరైనా విరోధులు ఉన్నారా? మీ ఇంట్లోనే ఉన్నారా? మీ కుటుంబాలలో ఉన్నారా? ఆస్తుల దగ్గర గొడవ పెడుతున్నారా? ఎవరు మీకు రావాల్సిన వారి దగ్గర గొడవ పెడుతున్నారా? విరోధం ఉన్నారా? మరలా చెప్తున్నాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి, పంచాయతీకి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి. ఒకే ఒక చిన్న ట్రిప్ చెప్తాను, మీరు దేవునికి దగ్గర అయిపోండి, దేవుడు మీకు దగ్గర అయిపోతాడు. ఈ 2 ఎప్పుడు జరిగాయో శత్రువులు మనకు దగ్గర అయిపోతారు. హల్లెలూయా. ఆసా దేవునికి దగ్గర అయ్యాడు, దేవుడు ఆసాకి దగ్గర అయ్యాడు, ఇశ్రాయేలు అందరూ ఆసాకి దగ్గర అయిపోయారు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎవరి గురించి మన ఆందోళన పడక్కర్లేదు. ఒక శత్రువు ఉంటే వాడి గురించి మళ్ళా పడక్కర్లేదు, వాడి గురించి ప్లానింగ్ చేయక్కర్లేదు, వాడి గురించి ప్రార్థన చేయక్కర్లేదు. నువ్వు చెయ్యాల్సిన పని ఒకటే, నీవు కనుక సంపూర్ణమైన సమర్పణతో హేయమైనవన్నీ తీసివేసి దేవునికి దగ్గర అయిపోతే దేవుడు నీకు దగ్గర అయిపోతాడు. నీ శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుకొని వాగ్దానాన్ని దేవుడు దయచేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఇదొకటైతే 11వ వచనం ఇంకొక 2 తీర్మానాలు తీసుకుని 2 పనులు చేశాడు. ఏంటో 2 పనులు. ఒకటి, తాను తీసుకుని వచ్చిన పరసములు ఉన్న దేవున 700 ఎద్దులను 7 వేల గొర్రెలను యెహోవాకు బలిగా అర్పించి, రెండోది 12వ వచనం, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో తమ పితరుల దేవుడైన యెహోవా యందు తాము విచారణ చేయడం మరియు పిల్లలే కానీ, పెద్దలే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విచారణ చేయవారందరికీ మరణము విధించుట మరియు నిష్కర్షణ చేసుకుని 2 పనులు చేశాడు. ఒకటి, 700 ఎద్దులు 7 వేల గొర్రెలు తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాడు. అంటే దేవుడు మన జీవితంలో ఒక మేలు చేసిన తర్వాత, ఒక ఉపకారం చేసిన తర్వాత మనము మర్చిపోకూడదు ఏంటంటే, దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. చెప్పండి. 700 ఎద్దులు 7 వేల గొర్రెలు తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాడు. మరి ఆయన చేస్తున్న ఉపకారాలకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? కృతజ్ఞత కానుకలు ఇస్తున్నావా? కృతజ్ఞత అర్పణలు నీ మందిరంలో విత్తుతున్నావా? నీ పరిచయలకు విత్తుతున్నావా? అవన్నీ జరుగుతున్నాయా? కనుక మర్చిపోకూడదు. ప్రభువా, నీవు చేసిన దానికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోలేదైనా, నీవు నాకు ఇచ్చిన దాంట్లో కొంత భాగం నీకు ఇచ్చి నిన్ను మహిమపరుస్తున్నాను, నా అర్పణ అంగీకరించండి అని ప్రార్థనాపూర్వకంగా దేవునికి అర్పణలు చెల్లించాలి. ఆమేన్. ఇకపోతే కిందకు వచ్చేటప్పటికి 2వ మాటలో కుటుంబం పిల్లలే కానీ, పెద్దలే కానీ, స్త్రీలే కానీ, పురుషులే కానీ యెహోవా యందు విచారణ చేయని వారందరికీ మరణము విధించుదామని నిష్కర్షణ చేసుకున్నట్టే, ప్రతిజ్ఞ చేసుకున్నట్టే. ఈ రోజు నుండి ఒక మాట, దేవుడు నాకు ఇన్ని రకాలుగా సహాయం చేస్తున్నాడు, 10 లక్షల మందిని జయింపజేశాడు, ఇశ్రాయేలును దగ్గర చేర్చాడు, ఇన్ని కార్యాలు చేస్తున్న దేవుడిని మాత్రమే మనం పూజించాలి. ఇంకా ఎవరైనా దేవుడిని తప్ప దేవుడిని పూజిస్తే, ఆరాధిస్తే, మహిమపరిస్తే వారి గురించి చెప్తున్న మాట ఏంటంటే, వారికి మరణము విధించుదుము అని ప్రతిజ్ఞ చేసుకున్నారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఇంటి నుండి మనం చెప్పాల్సిన ఒక మాట, ప్రతి ఇంటి నుండి మనం చెప్పాల్సిన ఒక మాట, నేను నా ఇంటి వారు ఆమె. మన ఇంట్లో కూడా ఇది మెయింటైన్ చేయాలి. ఎలాగా? చిన్నలే కానీ, పెద్దలే కానీ, స్త్రీలే కానీ, పురుషులే కానీ. నేను రక్షణ పొందేసాను అనుకుంటే కుదరదు. నీ ఇంట్లో అందరూ రక్షణ పొందారో లేదో జాగ్రత్తగా చూడాలి. మీ మమ్మీ, మీ డాడీ, మీ పిల్లలు, భార్య, భర్త అందరూ వెళ్ళడానికి వస్తున్నారా? కొంతమంది ఆవిడ సంఖ్య నాకు ఎందుకంటే నేను వెళ్ళొచ్చానా లేదా అది నువ్వు చూసుకుంటా. అలా కాదు, యెహోషువ అలాగే చెప్పాలి. నేను పిల్లల్ని అలాంటి క్రమంలో పెంచాలి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి పిల్లలకి ఏమి నేర్పిస్తారు, వాడు పెద్దవాడే దాని నుండి తొలగిపోడు. బైబిల్ చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవడానికి పెద్దవాడే దాని నుండి తొలగిపోడు. నువ్వేమి నేర్పిస్తే అదే నేర్చుకుంటాడు. చిన్నప్పటి నుండి పాటలు, సంగీతము, ప్రార్థన, ఆరాధన, ప్రైజులు, వర్తమానాలు. ఈరోజు మన పిల్లలు చాలా స్పీడ్గా ఉంటున్నారండి. నేను ఏ దేశం వెళ్ళినా చాలా మంది నాకు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, ఫోన్లు ఇస్తూ ఉంటారు. నాకు ఇచ్చి వేస్ట్, ఆన్ ఆఫ్ తప్ప నాకేం తెలియదు. ఫోన్ వస్తే ఎత్తడం, హలో అనటం, ఆపేయటం, ఈ రెండే మనకు వచ్చి. పెద్ద చదువుకోలేదు కదా, లోపలికి వెళ్ళి అదంతా చూసి అంత నాలెడ్జ్ నాకు లేదు. కానీ ఈరోజు 3 సంవత్సరాల పిల్లడు, 4 సంవత్సరాల పిల్లడికి ఫోన్ ఇస్తే దాని కథ ఏంటో చెప్పేస్తున్నాడు కదా. ఎంత స్పీడ్గా ఉన్నారు కదా, ఎంత స్పీడ్ యుగమో కదా. మా అబ్బాయికి 4-5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకసారి నేను ఆఫీసులో కూర్చొని ఏదో తీవ్రమైన ఒత్తిడిలో ఉండి నేను ఏదో ఆలోచించుకుంటూ పని చేసుకుంటాను. ఆడ నా దగ్గరికి వచ్చి అన్నాడు, డాడీ ఎందుకంత ఆలోచిస్తున్నావు, జీవితం అంతే అన్నాడు. ఊరి నాయన వీడు నాకు జీవిత పాఠాలు దేవుడు అయిపోయాడా అని ఆశ్చర్యం కలిగింది నాకు. నిజమే, పిల్లలు మామూలు స్పీడ్లో లేరు, చాలా భయంకరమైన స్పీడ్లో ఉన్నారు. ఎంత స్పీడ్ యుగంలో ఒక తల్లి తండ్రి ఆ బిడ్డను దేవుల్లో పెంచడానికి ఇంకెంత స్పీడ్గా ఉండాలో ఆలోచించాలి. అర్థమైందా? ఆడ అన్నం తినలేదండి ఆయన ఫోన్లో ఏదో పెట్టేసి ఇవ్వటం కాదు, ఏదో పెట్టద్దు. దైవ సంబంధమైనవి పెట్టండి, ఆత్మ సంబంధమైనవి నేర్పించండి, దేవునికి ఇష్టమైనవి నేర్పించండి. మన పాటలే, మన ఆరాధనే, మన స్తుతులే, మన స్తోత్రాలే పెట్టండి. ఇష్టం వచ్చినవన్నీ చూస్తూ ఉంటే రేపు పొద్దున వాడు నీ మాట వినడు. ఏడుస్తున్నాడంటే ఏది పడుతుంది ఇవ్వకూడదు. కత్తులు, కటాలు ఇస్తామో ఏడుస్తున్నాడని ఇవ్వకూడదు, హాని చేసుకుంటాడు. అలాగే భౌతికంగా వాడు మనస్సును పక్కదో పట్టించే ఏది కూడా ఏ తల్లి తండ్రి పిల్లలకి ఇవ్వకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మా ఇంటి గేడు దగ్గర ఒక పిల్లవాడు గమనించాను. స్కూల్కి రిక్షాలో వెళ్తున్నాడు, చాలా కాలమైన రిక్షా టైం పెట్టాడు. ఈ రిక్షాలు అయితే పిల్లలకి ఇప్పుడు తెలుసో తెలీదో, ఇదివరకు రిక్షాలు కూర్చునేవారు కాదు, రిక్షా దిగి అంత తోస్తా ఉండేవారు. ఆ రిక్షా 3 సంవత్సరాలు పిల్లలు తోసి పడిపోయాడు. రిక్షాపై పాపం వచ్చింది. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న సమాధానం చెప్పాలి కదా. ఆయన లేపి పడమ తడిదేటను కొట్టేశాడండి. కొట్టేసుకొని రిక్షా తీసేశాడు. ఆ 3-4 సంవత్సరాలు ఉంటాయండి పిల్లవాడు. నేను గేట్ దగ్గర నుంచి గమనిస్తున్నాడు, ముఖం చాలా విచిత్రంగా ఉంది. ఈడ అసలు ఏడవట్లేదు, ఏమీ చేయట్లేదు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఏదో చేస్తాడని చదువుతున్నాను నేను. ఈ రిక్షాపై ఎక్కేసిన తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు, భయంకరమైన బూతులు. ఆయన తిడదాం అనుకుంటే వీడు ఒక్కొక్క బూతు మాట విని దానికి రిప్లై ఏమిస్తాడంటే సేమ్ టు యూ అంటున్నాడు. పెద్ద కష్టపడలేదు, ఆయన పెద్ద తిట్టినిచ్చి అన్నాడు సేమ్ టు యూ అంటున్నాడు. ఊరు ఎంత నాలెడ్జ్ పెరిగింది. నిజమే కదా, పిల్లలు అలా ఉంటున్నారండి. అందుకనే తల్లిదండ్రులకు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి తల్లిదండ్రులకు మరీ చెప్తున్నాను, వారిని ఎంత స్పీడ్గా ప్రభువులో పెంచగలిగితే అంత స్పీడ్గా ప్రభువులో పెంచండి. ఆమె చక్కగా ఇన్స్ట్రుమెంట్లు నేర్పించండి. వాడికి చిన్నవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు అనకండి, వాళ్ళకి అన్నీ తెలుసు. చిన్నప్పటి నుండి అన్ని స్టోరీలు చెప్పండి. మోషే స్టోరీలు చెప్పండి, యోసేపు స్టోరీలు చెప్పండి, అన్ని స్టోరీలు చెప్పండి. ప్రతిదీ బైబిల్ వారు బుర్రలోకి ఎక్కించండి. వాక్యాన్ని వారు బుర్రలోకి ఎక్కిస్తే వారు మందిరానికి రాకుండా ఉండరు. ఆమె చెప్పండి. చాలా మంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే ఆడే నేర్చుకుంటాడండి, పెద్ద అయితే ఆడే వస్తాడండి, పెద్ద అయిన తర్వాత ఆడు వేరేలా వస్తాడు నీ దగ్గరికి, అప్పుడు నువ్వు వేరేలా వస్తావు గుడికి. మా అబ్బాయి కోసం అలా వేరేలా రావద్దు.
వాడిని ప్రభువులో పెంచి సంతోషంగా మందిరాన్ని తీసుకురండి. ఆమేన్. పిల్లలు వింటున్నారు, చాలా మంది అబ్బా మా అమ్మ నాన్నకి బలి చెప్తున్నాడండి, ఎవరైనా చెప్పబడి ఎక్కడ అనుకుంటారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలన్నా పిల్లలు. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు అంటే నీకు మేలు కలిగినట్లు, నీకు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఎవరు. 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞకే వాగ్దానం ఉంది. ఏ వాగ్దానం? ఇదే, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కలిగినట్లు నీ తల్లి నీ తండ్రిని వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఒకటే 10 ఆజ్ఞల్లో. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, యవనస్తులు చిన్ననాటి నుండి దైవభక్తులు పెరగకపోతే దేవుని ఆశీర్వాదాలు పొందలేదు. సండే స్కూల్కి వెళ్ళాలంటే ముసుగేసేస్తాడు. యవనస్తులు కోటానికి వెళ్ళమంటే ముసుగేసేస్తాడు. ఇప్పుడే ఆ యూత్ మీటింగ్, ఇప్పుడే సండే స్కూల్. నువ్వు చిన్నప్పుడు దేవుడిని కలిగి ఉండకపోతే పెద్ద దేవుని దయను. ఒక పిల్లోడు సండే స్కూల్కి వెళ్ళకుండా పడుకున్నాడు. అమ్మ లేదా సండే స్కూల్కి వెళ్ళరా, ఆడ దుప్పడం ముసుగు తీసాను అనుకో, వాక్యం చెప్పారట. అమ్మ ఎందుకు తీసుకెళ్తున్నా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుబాబు అమ్మతో ఏమన్నాడు? అమ్మ నాతో నీకేమి అన్నాడు కదా, ఎందుకు కంగారు పడుతున్నా అన్నాడు. కంగారు పడిపోయింది వాళ్ళ అమ్మ. ఊరు ఎక్కడ వాక్యం చెప్పాడు, నాకే వాక్యం చెప్పాడు, వదిలేసింది. సరే అయిపోయింది. ఎవరి కాలం వచ్చింది, కాలేజీలో చదువుతున్నాడు. నాన్న చూసాడు, యూత్ మీటింగ్కి వెళ్ళకపోతే నువ్వు ఎన్ని చదివినా నీకు ఉద్యోగం రాదురా, యూత్ మీటింగ్కి వెళ్ళాలరా అంటే ఆ నాన్నకుడు వాక్యం చెప్పాడట. నాన్న యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభువు అమ్మతేమన్నాడు, నా సమయం ఇంకనూ రాలేదన్నాడు కదా అన్నాడంట. ఈడికి బాబోయ్ కంగారు ఎత్తిపోయాడు నాన్న. నువ్వు బరి వాక్యాలు చెప్తున్నాడు నేను అనుకున్నాడు. అయిపోయింది, వదిలేశారు. చదువు అయిపోయింది. ఈ ఉద్యోగాలు వేటలో పడ్డాడు. ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఎక్కడో అన్ని తిరుగుతున్నాడు. ఎక్కడ ఉద్యోగం రావట్లేదు. ఒక 50-60 చోట్ల తిరిగేసాక గదిలో కూర్చొని ఆలోచిస్తున్నాడు అంట. ఎందుకు ఉద్యోగం రావట్లేదంటే చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట గుర్తొచ్చేవాడు. ఎంత చదివిన దేవుడు లేకపోతే ఉద్యోగాలు రావు. వెంటనే పశ్చాత్తాపడిపోతున్నాడు. మన క్రైస్తవుడు అబ్బాయి ఎంత పోతాడు. అసలు ఆడికి అవసరమైనప్పుడు ఎలా ప్రార్థన చేసేటో మన క్రైస్తవుడు కదా. వెంటనే ప్రభువా నీలాంటి గొప్ప దేవుడు, నీలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఎవరు లేరునైనా. చిన్నప్పుడు అమ్మ చెప్తాను లేదు, పెద్దదిగా నాన్న చెప్తాను లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, నువ్వే మంచి దేవుడు సహాయం, నాకు ఉద్యోగం దయచే ప్రభువా అని ప్రార్థన చేశాడట. అప్పుడు పైనుండి ప్రభు మాట్లాడుతున్నాడంటే మెల్లనైన స్వరంతో, అమ్మ నాతో నీకేమి, నా సమయం ఇంకను. మన ఒకరికి నేను చెప్పమొత్తాన్ని రాదండి. ఇర్మియా గ్రంథం ద్వారా ప్రభు పలికించిన మాట, నేను పిలిచినప్పుడు నువ్వు పలుకులేదు కనుక నీవు పిలిచినప్పుడు నేను కూడా. అలాంటి సమయంలో నా చేతులు వెనక్కి తీసేసుకుంటానని సామెతల గ్రంథకర్తతో రాశారు. అందుకనే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, వృద్ధులు అందరూ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్నది మన నిబంధనగా మారిపోవాలి. ఆమేన్. రాజ్యంలో నిష్కర్షణ చేసుకున్నట్టు సరే అంతా ఈ పెళ్లికి 2వ స్పీడ్ బ్యాక్ వచ్చింది. అదేంటంటే సొంత తల్లి మయాక, ఆవిడ పేరు 16వ వచనంలో కనపడుతుంది. ఆమె ఒక అసహ్యమైన దేవతా స్తంభాన్ని చేయించేసిందట. ఇప్పుడు పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవ్వరు కూడా దేవుడైన యెహోవాకు విరోధమైనది చేసిన మరణం అన్నారు కదా. ఇప్పుడు ఎవరు తగులుకున్నారు? ఏంటి? తల్లే. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో యథార్థంగా అడిగితే శ్రమలు బయట నుండి వస్తాయి, కొన్నిసార్లు ఇంట్లో నుండి వస్తాయి. ఏది పెద్దదో చెప్పండి. బయట 10 లక్షలు వచ్చినా పర్లేదు, జయించేద్దాం. ఇంట్లో ఒక్కడు చాలు, ఒక ఆవిడ చాలు ఇంట్లో కదా, జయించలేము. ఇప్పుడు సొంత తల్లి చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. చంపేసే తల్లిని చంపకూడదు. ఎవరైనా తల్లి మాటలు దోషి వేస్తే లోహికాలు వచ్చి కళ్ళు బీకేస్తాయి అని బైబిల్లో ఉంది. మరి ఎలాగా, ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఒకే ఒక్క తీర్మానం తీసుకోండి. తల్లిని చంపలేదు కానీ ఆమె పట్టపు దేవి అనే పదం ఉంది. ఆ పదం నుండి ఆమెను తొలగించేశాడు. తొలగించేసి ఆమె చేసిన విగ్రహాన్ని కిద్రోను వారి దగ్గర తీసుకెళ్ళి కాల్చేశాడు. అంటే ఒకే ఒక్క మాట, అమ్మ నువ్వు నాకు అమ్మవే కానీ నువ్వు దేవుడి కన్నా నాకు ఎక్కువ, అందుచేత నాకు దేవుడే ప్రాముఖ్యం అని తల్లిని ప్రక్కన పెట్టేసి దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఒక మాట, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోమన్నారా? బయటకు తోసేసారా? రావద్దన్నారా? ఏమన్నా నేను గేరు చేస్తున్నారా? నేను హేళన చేస్తున్నారా? ఒక మంచి మాట చెప్పనా, ఏం కంగారు పడద్దు. ఎవరైనా ప్రభు కోసం బయటకు వెళ్ళిపోమంటే నిరభ్యంతరంగా బయటకు వచ్చేయండి. ఎందుకో తెలుసా? దేవుడు మన చేతులు విడిచిపెట్టేవాడు కాదు. ఎవరు త్రోసి వేసినా ఆయన త్రోసి వేసే దేవుడు
మా అమ్మ నాన్నని మా తాతయ్య 17వ సంవత్సరంలో సేవకు సమర్పించుకున్నప్పుడు బయటకు వెళ్ళిపోమన్నాడు, వచ్చేసారు. ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయింది మా నాన్నగారు బయటకు వచ్చి. మా తాతయ్య ఎప్పుడో వదిలేశాడు, పరమ తండ్రి వదలలేదు. ఆయన ఎప్పుడైన ఆస్తులన్నీ మా పరమ తండ్రి మహించి మమ్మల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుని సేవకులు చెప్తున్నా, అది కూడా భయపడకండి, దేవునికి అప్పగించండి, దేవుడి కార్యాలు చేస్తారు. ఆమేన్. ఆ తర్వాత చూడండి ఏం జరిగింది. 18వ వచనం, తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండి బంగారు ఉపకరణం తీసుకొని దేవుని మందిరం అందించి ఎక్కడ పెట్టాడు? విలువైన ఎక్కడ ఉన్నాయి చెప్పండి, గట్టిగా చెప్పండి. మనకి ఇవ్వబడిన విలువైన ఎక్కడ ఉండాలి? దేవునికి ఉపయోగపడాలి. చెప్పండి మాట, ఎవరికి ఉపయోగపడాలి? నీకు కారు ఇస్తే కారు నీకు ఒక్కడికే వాడుకోకూడదు, అప్పుడప్పుడు దేవుని సేవ కూడా వాడాలి. ఆమేన్. నీ ఇల్లు ఇస్తే నీ ఇల్లు నీకోసం వాడుకోకూడదు, అప్పుడప్పుడు సేవకులు కూడా వాడాలి. మా రాజేష్ గారు ప్రియాంక గారు అదే చేస్తారు. వారం రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని పొద్దున్నే ఇడ్లీ, దోశ, పూరి, కుడుకమ్ము, ఎందుకు టిఫిన్ అండి, సాయంత్రం టిఫిన్ అండి. అందుకే నాకు బరువు పెరిగానండి. దేవుడికి స్తోత్రం. మా చర్చలో నేను మాట చెప్తాను, దేవుడు ఇల్లు లేని వారికి సంవత్సరం ఇల్లు ఇచ్చిన కాక, కారు లేని వారికి కారు ఇచ్చిన కాక, బండి లేని వారికి బండి ఇచ్చిన కాక, ఏది కావలిస్తే దేవుడు అది మీకు అనుగ్రహించిన కాక. ఇలాగ అందరికి ఆమె చెప్పేసిన లాస్ట్ లో మాట అంటారు, దేవుడు మీకు ఇచ్చిన సేవకు ఉపయోగపడకపోతే వెనక్కి వెళ్ళిపోను కాక. అంతే కదా. దేవుడు డబ్బు ఇచ్చాడు నీ బడాయి కోసం కాదు, దేవుడు నీకు ఇచ్చిన దానం అది దేవుని కొరకు. ఆమేన్. అలా చూడండి, ఇవన్నీ విలువైనవన్నీ పట్టుకొచ్చి మందులో పెట్టేశాడు. 19వ వచనం చూడండి. ఆసా తన ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధము. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా చెప్పండి. ఎంత అద్భుతం అండి. ఎన్ని సంవత్సరాలు యుద్ధాలు? మామూలు విషయమా? ఒక రాజ్యంలో 35 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా, కలవరాలు లేకుండా ఆ రాజ్యం అంటే మామూలుగా యుద్ధాలు చెప్పాను. రాజ్యం అంటే కుటుంబం. ఒక రాజు అంటే కుటుంబ యజమానుడు. మళ్ళీ అడుగుతున్నాను, ఎవరైనా 35 సంవత్సరాల క్రితం పెళ్లి అయిన వాళ్ళు ఉంటే ఇక్కడ మీరు చెప్పగలరా 35 సంవత్సరాల క్రితం మా ఇంట్లో గొడవలు లేవు? మళ్ళీ చెప్తాను, 35 సంవత్సరాలు చాలు కదా. ఈరోజు 35 కాదు, జీవిత కాలం గొడవలు లేకుండా, యుద్ధాలు లేకుండా నీ కుటుంబాన్ని నెమ్మదితో ఉంచాలని దేవుడి మాటలు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. సరే, 35 సంవత్సరాల గొడవలు లేవు అని అంటే 36లో మొత్తానికి ఏదో అయిందన్నమాట. 3వ స్పీడ్ బ్రేకర్. ఏమైందో చూద్దాం ఒకసారి. చూడండి 16వ అధ్యాయం. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరం ఇశ్రాయేలు రాజు బయలుదేరి మీదకి దండెత్తి రాకపోకలు బయలుదేరి యూదా రాజైన ఆసా యొక్క రాకపోకలు జరగకున్నట్లు నామాను అంటే అడ్డంగా వచ్చిన గోడ లాంటిది కట్టించేస్తాడు. మన భాషలో చెప్పాలంటే సరిహద్దులు గొడవ లాంటిది. ఇది ఒక సరిహద్దులు గొడవ లాంటిది. ఏమండి అలా కట్టించేస్తాడంట. ఇప్పుడు 2వ వచనంలో ఆసా యెహోవా మందిరమును రాజనగరం మందున్న బొక్కసములో నుండి వెండి బంగారములు తీసి దమస్కులో నివాసం చేసి సిరియా రాజు వద్దకు బెన్హదదు వద్దకు దూతను పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్టు నీకు నాకు సంధి కలిగి ఉన్నది వెండి బంగారం నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషను విడిచి అమలుకి పోనట్లు నీ అతనితో చేసిన సంధిని భంగము చేయమని వర్తమానము చేసేను. కథండి. ఇప్పుడు విషయంలో కొందాం. 10 లక్షల మంది జయించినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. తల్లినట్టు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. ఎన్ని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు పక్క రాజు వచ్చి గోడ కట్టేస్తుంటే 2 పనులు చేయొచ్చు. ఒకటి, రే సైన్యం కొట్టేది రా అనొచ్చు బలం ఉంటే. నిజంగా అంత బలం లేదనుకోండి, ఏం చేయాలి? అంతే కదా. 5,80,000 మంది, 10,300,000 మంది దండెత్తి వస్తే మొదలు చేసిన పని ఏంటి? మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆ పని చేయలేదట. వేరే రాజుకి మందిరంలో పెట్టిన విలువైన వెండి బంగారాలను తీసి కానుకలుగా పంపించి అతను హెల్ప్ అడుగుతున్నాడు. మీ నాన్న మా నాన్న మంచి ఫ్రెండ్స్ రా, ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ మన అందరికీ ఉంది, కొంచెం కానుకలు తీసుకుని నా మీద కూర్చుని నువ్వేది కొట్టేసి అని చెప్పి కానుకలు పంపించాడట. అప్పుడు వరకు దేవుని మీద ఆధారపడిన వాడు ఇప్పుడు ఎవరి వైపు తిరిగాడు? ఒక మాట చెప్పిన, దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడి నడిచేవాడు ఏ కారణాన్ని బట్టి అయినా దేవుని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు వచ్చినంత కోపం దేవునికి ఇంకెప్పుడు ఎప్పుడు రా. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో చదువుతాం. చూడండి ఆ మాట 8వ వచనం. ఆ కాలం ముందు దీర్ఘదర్శి హనాని యూదా రాజైన ఆసా ఎత్తుకు వచ్చి అతనితో
ఇలా ప్రకటించాను, నీవు నీ దేవుడిని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశమును తప్పించుకొని బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కుషీలను, లూబీలను గొప్ప దండ్రి వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. గుర్తు చేస్తున్నాడు, 10 లక్షల మంది దండెత్తు వచ్చినప్పుడు యెహోవా మీద ఆధారపడితే ఆయన వారందరినీ చేతికి అప్పగించాడు కదా. నువ్వెందుకు సిరియా రాజు నమ్ముకున్నావు? యెహోవాను నమ్ముకొనక ఎందుకు సిరియా రాజు నమ్ముకున్నావు అంటూ 9వ వచనం చెప్తున్నాడు. తన వారిని బలపరచుటకై యెహోవా తన దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది అని చెబుతూ తర్వాత వాడిన పదం, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు వ్యర్థములే. సంవత్సరాలు కాలేదు, 36 సంవత్సరంలో దేవుని దగ్గర వచ్చిన మాట ఏంటి? మొదలుకొని నీకు ఎందుకు 35 సంవత్సరాలు ఎందుకు యుద్ధాలు లేవు? దేవుడిని తప్ప మరెవరిని ఆశ్రయించలేదు. ఎప్పుడైతే ఒక మనిషిని ఆశ్రయించాడో దైవ శక్తిని కోల్పోయాడు, దేవుని కృపను కోల్పోయాడు, యుద్ధాలు ప్రారంభమైపోయాయి. అర్థమైనా? ఇప్పుడు ఆశ ఏం చేయాలి? ఇది మొదలుకొని నీకు యుద్ధాలే అనగా ఆశ ఏం చేయాలి? వెంటనే మోకాళ్ళ మీద పడితే ప్రభువా నన్ను క్షమించిన 35 సంవత్సరాలు నీకు అంతకంటే జీవించిన నా బ్రతుకు ఎందుకో ఒక్కసారి లోకం వైపు తిరిగిపోయిన, ఇప్పుడైనా నీ పాదాల దగ్గరికి వచ్చేస్తాను, నన్ను క్షమించు అని అడగాలి కదా. అడగాలి కదండి. వెనక తిరిగిన వాడికి క్షమాపణ ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ ముందుకు తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినాం. వెనక తిరగటమే దేవుని చేస్తూ ఉండదు. చూడండి, మత్తయి 14 చూడొద్దు, కాలు పైకెత్తి నేను చెప్తాను, మీకు అందరికీ తెలుసు. ధోని మీద యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే దయ్యం పోతున్నారు. పేతురు అక్కడే, నేనే అనగానే నమ్మాడు, నేను నడుచుకుంటా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. మంచిది, వస్తూ ఉంటే గాలి వచ్చిందట, వెనక్కి తిరిగి చూసాడట, మునిగిపోయాడు. ఎవరు యేసయ్య ఎవరు మునిగిపోతారా? మరి ఎందుకు మునిగిపోయాడు? అవిశ్వాసం, గాలి అన్ని చెప్తారు, నాకు తెలుసు. అది కాదు మ్యాటర్. అక్కడ యేసుని చూస్తూ నడిచినంతసేపు ఏ గాలి పేతురునేమి చేయలేకపోయింది. ఎప్పుడైతే వెనక తిరిగి చూసాడో ఎవరిని చూడటం మానేశాడు? యేసుని చూడటం మానేశాడు. ఎలా అర్థం చేస్తున్నారు? ఈ రోజు మన జీవితాలలో శ్రమ సంభవించినప్పుడు, కష్టం సంభవించినప్పుడు యేసు వైపు చూడకుండా మన ఉద్యోగాల వైపు, వ్యాపారాల వైపు, మన డబ్బు వైపు, ధనం వైపు, మనుషుల వైపు చూసామా మునిగిపోతాం. సరే, ఏదో మంచి పని చేశాడు, వెంటనే ప్రభువా నన్ను రక్షించిన ఆయన చేతులు పైకి ఎత్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటారు ఏంటి సార్? చేతులు పైకి ఎత్తదు చచ్చిపోతాడు కదా పేతురు అంటారు మీరు. నేనంటాను అంత తొందరగా సార్ పేతురు. ఎందుకు తెలుసా? పేతురు గజ ఎత్తుగాడు. ఒకసారి దిగంబడిగా ఉన్న సంగతి తెలుసుకుని ప్రభు ప్రత్యక్షమవగానే సముద్రంలో దూకేసి ఒడ్డు వరకు ఈత కొట్టకుండా వచ్చేసాడు. మరి అంత ఈత వచ్చినాడు, ఇప్పుడు మునిగిపోవాల్సిన అవసరం ఏంటి? ఈత కొట్టే ప్రయత్నం చేయొచ్చు కదా, చేయడం లేదు. అతను కలిగిన ఆలోచన ఏంటంటే ఇప్పటికే యేసు వైపు చూస్తూ నడుస్తూ వెనక తిరగడం నేను చేసిన మొదటి తప్పు. ఇప్పుడైనా సరే ఏది వచ్చని నా సొంత ప్రయత్నం చేశాను అడ్రస్ లేకుండా మునిగిపోతాను. ఇప్పుడైనా సరే నా ప్రభు వైపు తిరిగి ఆయన శరణ కోరుకోవాలని సరైన ఆలోచనలోకి వచ్చాడు. సరైన ఆలోచనలోకి వచ్చాడు. యేసు వైపు తిరిగాడు, తన చేతులు పైకెత్తాడు. వెంటనే ప్రభు చెయ్యందుకుని పైకి లేపాడు. హల్లెలూయా. పడిపోవడం మానవ నైజం. కొన్నిసార్లు పడిపోతాం, బాహ్యంలో పడిపోతాం, కానీ తర్వాత చేయాల్సిన పని, నాకు చదువు ఉంది, నాకు పని ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నేను వెళ్ళిపోతుండే అని పడిన వాడు వెనక తిరిగి ఉండేవా అడ్రస్ లేకుండా కొట్టుకెళ్ళిపోతాం. అయితే దేవుడు కృప అంటే ఏంటో తెలుసా? మరలా వెనక తిరిగి తప్పు తెలుసుకుని ప్రభు నేను పడిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఒక్కసారి యేసు వైపుకు తిరిగి పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వస్తే ప్రతి పాపమును క్షమించి దుర్నీతి నుండి మనం పవిత్రుడిగా చేసి మనం ఉన్న స్థితిలో మనం నిలవబెడతాడు. అయితే ఆశ ఈ పని చేస్తుంటే ఎంతో బాగుండేది, అలా చేయలేదు. కానీ ఏం చేశాడు చూద్దాం. 10వ వచనం, ఆ దీర్ఘదర్శకులు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూసి అతని బందీ గృహంలో ఇది మొదలుకొని యుద్ధాలు అనగానే దైవజనం తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడంట. ఒకప్పుడు నువ్వు నా పక్షం ఉంటే నేను నీ పక్షం ఉంటాను, నాకు విచారణ చేస్తే ప్రత్యక్షం అవుతాను, నువ్వు నన్ను విసర్జిస్తే నేను విసర్జిస్తానని ప్రవచనం చెప్పినప్పుడు అప్పుడేం చేశాడు? 700 ఎద్దులు 700 గోళ్ళు తీసుకొచ్చి యెహోవాకు బలిగా అర్పించి దైవజనుడు మాట విని అంత కార్యాలు చేసిన ఆశ ఇప్పుడు ఎలా మారిపోయాడంటే దైవదర్శి దీర్ఘదర్శి దైవజనుడు అలా ప్రకటించినందుకు అతను తీసుకెళ్లి జైల్లో పడేశాడంట. అంటే
అతను లోపలికి వచ్చిన అహంభావం చూడండి. నేను దీన్ని ఏమంటానంటే ఆత్మీయ గర్వం. చెప్పండి, 35 సంవత్సరాలు దేవుడితో నడిచి అద్భుతాలు చూశాడేమో, ఇక అతనికి ఎలాంటి మనసు వచ్చేసిందంటే నేను తప్ప ఎవరో లేరు, నేను కాబట్టి 10 లక్షల మందిని గెలిచా, నేను కాబట్టి మమ్మల్ని ఎలా చేశా, నేను కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, నేనే 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 అనే అహంభావం వచ్చింది. కొంతమందికి ఆధ్యాత్మిక జీవితంలో వయసు పెరిగే కొద్ది తగ్గాలి, కానీ తగ్గదు. వయసు పెరిగే కొద్ది అహంభావం పెరిగిపోతుంది, గర్వం పెరిగిపోతూ ఉంటది. ఏమండి, వయసు బాగా పండిపోయిన వాడికి ఎన్నో పాఠాలు తెలుసు, ఆ పాఠాల ప్రకారం ఎంతకంతో తగ్గించుకుని ఉండాలి. కానీ కొంతమంది అలాగే ఉంటారు, నేను అరే కొట్టోడురా నీకేం తెలుసా కూర్చో అని అవతల పరిచర్య చేసేవాడిని నిందిస్తారు, పరిచర్య చేసేవాడిని చెడ్డ మాటలు పలుకుతారు, వారి సీనియారిటీని చూపిస్తారు. దేవుడికి కావాల్సింది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. కాబట్టి ఎలాగున్నావు ఆధ్యాత్మిక జీవితంలో? తగ్గించుకుంటున్నావా, లోబడుతున్నావా? ఆశ అదే తప్పుడు పని చేశాడు, దైవజనం తీసుకుని బందిగురం వేశాడు. ఇంకో మాట కూడా చెప్తారు, ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతున్న వాడికి తొలిమెట్టేంటో తెలుసా? దైవజనం దూషించడం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో పర్ఫెక్ట్ గా ఉన్నావా, పడిపోతున్నావా అన్న దానికి సూచన ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దైవజనం నీ నోటి నుండి తిట్టడం మొదలు పెడతావో అప్పుడు నువ్వు పతనం అయిపోవడానికి తొలిమెట్టేసావు అన్నమాట. ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడో తేడాలు జరిగిపోతున్నాయి అన్నమాట, నువ్వు పడిపోతున్నావు అన్నమాట. ఇదే సూచన. ఎవరినైనా గమనించండి, బాగున్నప్పుడు మాస్టర్ గారిని పైకి ఎత్తేస్తాడు, పొగిడేస్తాడు, ఎంతో స్థితికి తీసుకెళ్ళిపోతాడు. అతను ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోయాడో ఫస్ట్ నోట నుండి దుర్భాషలాడేది ఎవరి గురించి అంటే సేవకుల గురించే. కనుక చూడు, తన జీవితంలో కూడా ఇదిగో ఫస్ట్ మెట్టు దైవ సేవకుని తీసుకెళ్ళి బందిగృహంలో వేశాడు. దేవుడు విడిచిపెట్టాడు. చాలా జాగ్రత్త, నువ్వు చేసే క్రియలకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఏం చేశాడు తర్వాత? 12వ వచనం, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరంలో పాదములో జబ్బు పుట్టి బహు బాధపడినను దాని విషయంలో యెహోవా యొద్ద విచారించి వైద్యులను. ఎన్నో సంవత్సరంలో జబ్బు? గట్టిగా ఎన్ని సంవత్సరాలు యుద్ధాలు లేవు, ఎన్ని సంవత్సరాలు జబ్బులు లేవు, ఎన్నో సంవత్సరాలు జబ్బు వచ్చింది? 36 నుండి 39 మధ్య 2 సంవత్సరాలు, 3-4 సంవత్సరాలు అంతే. దేవుడు విడిచిపెట్టిన 3-4 సంవత్సరాలు పతనం ప్రారంభమైపోయింది. అతని పాదాల్లో జబ్బు పుట్టేసిందంట. సరే, అప్పుడైనా అది రాయబడిన మాట ఏంటంటే అతను యెహోవా యొద్ద విచారణ చేయక, అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వాగ్దానం, దేవుడు గుర్తు పెట్టుకున్నాడు. ఎలాగా? ఆశ, నువ్వు నా పక్షం ఉంటే నేను నీ పక్షం ఉంటాను, నువ్వు నా యొక్క విచారణ చేస్తే నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు గుర్తు పెట్టుకున్నాడు కానీ వాగ్దానాన్ని ఆశ వైద్యులను పట్టుకుని, నాకేంటి వైద్యులు ఉన్నారు, మందులు ఉన్నాయి, నాకేంటి డబ్బు ఉంది, అహంభావం చేసింది. తను హెచ్చించుకుంటాం అనుకుంటాడు, దేవుని దగ్గరికి రాలేదు. అప్పుడైనా తిరిగి వచ్చి ఉంటే ఆ 35 సంవత్సరాల వైభోగాన్ని దేవుడు తిరిగి జీవితకాలం అనుగ్రహించుండేవాడు. కానీ ఏం జరిగింది? చివరగా 13వ వచనం, ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి 41వ సంవత్సరం, మన ఎన్నో సంవత్సరం చచ్చిపోయాడు? 36 నుండి 41. ఎన్ని సంవత్సరాల మధ్యలో చెప్పండి? 6. 35 నుండి 41. ఎన్ని? 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు నేను పెట్టిన పేరు ఏంటంటే కృపాకాలం. చెప్పండి, దేనికి కృపాకాలం? దేవుడు బ్రతుకు మార్చుకోవడానికి ఇచ్చిన 6 సంవత్సరాల కృపాకాలం. ఆశ, ఈ 6 సంవత్సరాలు నువ్వు ఎప్పుడైనా సరే తిరిగి నా దగ్గరికి రా. దేవుడు ఇచ్చిన కృపాకాలం, ఆ కృపాకాలాన్ని కూడా నిరర్ధకం చేసేస్తున్నాడు ఆశ. అదైనా సమయం ఉండగానే మన జీవితాన్ని దేవుడికి సమర్పించేసుకుని అపరాధాలు, దోషాలు, తప్పులు, పాపములన్నీ ఒప్పేసుకుని దేవునికి పరిశుద్ధమైన జీవితంతో మనం ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే మొదట మనల్ని ఎలా దీవించాడో చివరి వరకు దేవుడు మనం అలాగే దీవిస్తాడు. మనం చనిపోయే వరకు కూడా అదే కృపలో మనం నిలిచి ఉంటాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కార్యాన్ని బాగానే ప్రారంభించాడు ఆశ, కానీ కార్యాన్ని ఏమైంది? శాపమైపోయింది. అతని జీవితంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఈ పాఠం ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. నువ్వు కార్యాలను ఎలా ఉన్నావు, బాప్తిస్మం పొందిన కొత్తలో ఎలా ఉన్నావు, రక్షణ పొందిన కొత్తలో ఎలా ఉన్నావు అడొద్దు. ఈ రోజు ప్రభు వచ్చినా, ఈ రోజు నీ ప్రాణం పోయినా, ఈ రోజు గుడ్డి మీద
చేసుకుని నువ్వు చెప్పగలుగుతావా నువ్వు ఎక్కడికి వెళ్తావో? ఈ రోజు నీ స్థితిని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు అర్థమవుతుందా? నువ్వు పర్వకానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు, దేవుడు వచ్చి చెప్పక్కర్లేదండి. నీ గుండెగా చేసుకుని నువ్వు చెప్పవచ్చు. నువ్వు చెప్పొచ్చండి. ఈ రోజు నీ క్రియలను బట్టి, నీ పరిస్థితిని బట్టి ఈ రోజు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ రోజు ప్రభు వచ్చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? కనుక అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు వరకు మనం బ్రతికి ఉన్నామే. ఈ రోజు వరకు కూడా దేవుడు మనకి ఇచ్చిన కృపాకాలం ఇది. ఏ కాలం? ఈ కృపాకాలం ఎప్పుడు ముగిసిపోతాం మనకి. అందుకని కృపాకాలం నిలిచి ఉండగా మనం దేవునికి సమర్పించుకోవాలి, అప్పగించేసుకోవాలి. దేవునికి సంపూర్తిగా అప్పగించేసుకోవాలి. ప్రభువా, నీ పరలోక దర్శనం నుండి నేను బయలుదేరిపోయానయ్యా. ఈరోజు నీ పాదాల చెంతకు వస్తున్నాను. ఆ పాద మస్తకం నీకు అంకితం చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేస్తామో, ఆశ పోగొట్టుకున్నాడు మంచి వైభోగాన్ని, కానీ నువ్వు తిరిగి వస్తే మునుపటి కంటే అధికమైన మహిమ చేత దేవుడు నిన్ను నింపి ఆశ పోగొట్టుకున్న ఆ వైభోగాన్ని నీ జీవిత కాలం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందడానికి చాలా మంది కనపడుతున్నారు. బాప్తిసం లేనివాడు చాలా మంది ఉన్నారు ఇక్కడ. బాప్తిసం లేనాడు ప్రభు ఎప్పుడు వచ్చేస్తాడో తెలియదమ్మా. నేను చాలా భక్తి చేశానండి, చాలా ప్రార్థనకి వెళ్ళానండి, చాలా కష్టపడ్డానండి. వాళ్ళింట్లో వీళ్ళింట్లో పని చేస్తా కూడా ఆరాధన చేస్తా, కష్టమైనా సరే ఇబ్బంది అయినా పరిగెత్తానండి. ఏమి లెక్కలోకి రావు, ఏమీ లెక్కలోకి రావు. నేను హృదయాన్ని దేవుడికి సమర్పించావా? బాప్తిసం పొందావా? పరిశుద్ధాత్మను పొందావా? దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నావా? చివరి వరకు నమ్మకంగా ఉన్నావా? అది ప్రభు చూస్తాడు. అంతవరకు సహించువాడే రక్షించబడతాడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అప్పుడు కృపాకాలం చెప్పండి. ఏ కాలం? కృపాకాలం నిలిచి ఉండగానే నీ జీవితాన్ని ప్రభు దగ్గరికి నడిపించుకోవాలి. ఓ రోజు నాకు దొంగను పడుతున్నానంట ఒక వీధిలో. ఒక న్యాయాధిపతి రోడ్డు మీద వెళుతూ ఆగి ఎందుకు పడుతున్నానంటే మా ఊర్లో చాలా దొంగతనం చేశాడు. ఏం చేశాడు? ఎవరో దగ్గర అంత తీసుకున్నాడు. నా దగ్గర 5,000 అండి, 10,000 అండి, 2,000 అండి, 5,000, 3,000, 4,000. న్యాయాధిపతి జోబులో డబ్బు కట్టేసి అందరికి ఎవరి డబ్బులో ఇచ్చేసాడు. ఇచ్చేసాడు. దొంగను కూడా పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. 3 రోజులు ఇంట్లో పెట్టుకున్నాడు. శుభ్రంగా స్నానం చేయించాడు, బట్టలు ఇచ్చాడు. వేసుకోరా మంచిగా ఉండి జీవిత పాఠాలు నేర్పించాడు, మంచి ఉపదేశాలు చేశాడు. అదే దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చిన దొంగతనం చేయడం కాదురా, కష్టపడాలి, బ్రతకాలి, మంచిగా ఉండాలి. 3 రోజులు అన్ని చెప్పిన తర్వాత ఇంత డబ్బు కట్టించి వ్యాపారం చేసుకొని పంపించేశాడు. వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఎక్కడ కూడా కనపడలేదు. 15 సంవత్సరాల తర్వాత మళ్ళా న్యాయాధిపతి కోర్టులో తీర్పు తీర్చడానికి న్యాయపీఠ మీద కూర్చుని అదే జడ్జి గారు తీర్పు తీరుస్తున్నాడు. బోనమ్మ వ్యక్తికి ఇతను చేసిన తప్పిదాన్ని ఇతనికి మరణ శిక్ష విధిస్తున్నాడు. వెంటనే బోనమ్మ వ్యక్తి తరుస్తున్నాడు. అయ్యో జడ్జి గారు ఒకసారి నా వైపు చూడండి, నేను ఎవరో చూస్తే, నన్ను ఎవరో గమనించుంటే ఇంత పెద్ద శిక్ష వేసుంటేవారు కాదండి, నన్ను చూడండి అయ్యా అని అడుగుతున్నాడు. జడ్జి గారు అక్కడ నుండి బోన్ దగ్గరికి దిగి వచ్చాడు. అరే బాబు, నేను ఎవరో చూశాను రా, నేను గుర్తుపెట్టాను. కొన్ని సంవత్సరాల క్రితం దొంగతనం పట్టుబడితే మా ఇంటికి తీసుకెళ్ళాను, నువ్వే నాకు గుర్తుంది. డబ్బులు ఇచ్చాను నీకే గుర్తుంది, బట్టలు ఇచ్చాను నీకే గుర్తుంది, ఎన్నో ఉపదేశాలు చేశాను గుర్తుంది. అయితే ఒక మాట, అప్పుడు దారిలో వెళుతున్న ఒక సామాన్యమైన వ్యక్తిగా నేను నీ దగ్గరికి వచ్చాను. అలాంటి పరిస్థితుల్లో మీ మీద కృప చూపించే అవకాశం ఉంది కనుక కృప చూపించాను. కానీ ఇప్పుడు నేను కూర్చున్నది ఎక్కడో తెలుసా? న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు న్యాయమే తీర్చాలి కానీ కృప చూపించే అవకాశం నాకు. ఇదే గుర్తుపెట్టుకోండి. ఎంతకాలం కృపామయుడి ఉన్న ప్రభు రాబోతున్నది ఎలాగో తెలుసా? న్యాయాధిపతికి రాబోతున్నాడు. వారి క్రియలు చెప్పిన ప్రతి వారికి జీతం పట్టుకుని రాబోతున్నాడు. అక్కడ నిలబడి నువ్వు అప్పుడు ఒప్పుకుంటాను, నేను అప్పుడు సరి చేసుకుంటాను కుదరలేక ఆ తూనికలో అన్ని తూయబడతాయి, ప్రతి పాపం తూయబడుతుంది. అందుకనే అప్పుడెప్పుడో చేస్తాను కాదు, కార్యారంభం కంటే కార్యాంతం ఇప్పుడే సరి చేసుకొని ఆయన వచ్చే టైంకి ముసుగు లేని మొఖాలకు ఆయన ఎదురు ప్రత్యక్షమవుతారు. నిష్కలంకమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మనం ఆరాధించగలిగితే దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. అటు రీతిగా మన కార్యాంతాన్ని దేవుడు ఆశీర్వాదకంగా మలుచునుగా. కలవంశండి కంటు మూసుకొని ప్రార్థించాలి. కలవంశండి కంటు మూసుకొని ప్రార్థించాలి.
ఇది ఆఖరి రోజు కదా, ఆఖరి మీటింగ్ కదా. ఒకవేళ ఒక్క నిమిషం మోకరించగలిగితే మోకరించండి. ప్రభు పాద సన్నిధిలో ఒక్కసారి మీ చేతులు పైకెత్తి, ప్రభు ఇన్ని రోజులు విన్న వర్తమానానికి అనుకూలమైన జీవితాన్ని ఇచ్చిందిగా, నీకు ఇష్టమైన బిడ్డగా చేయండి. నీ కొరకు సాక్షిగా వాడుతుంది. ఉదయం మనసులు తీర్చే ఒకవేళ ఈ రోజు నీవు వచ్చినా, ఈ రోజు నా ప్రాణం పోయినా, నా కార్యాంతో మేలైనదిగా ఉండాలి. నాలో ఉన్న కోపం, నాలో ఉన్న పాపం, నాలో ఉన్న అసూయ, నాలో ఉన్న ద్వేషం, నాలో ఉన్న మత్సర, నాలో ఉన్న కలహాలు అన్ని తీసివేయండి ఆయన. అన్నిటిని విడిచిపెట్టేస్తున్నాను ప్రభు, అన్నిటిని విడిచిపెట్టేస్తున్నాను. తిరిగి నీ దగ్గరకు వస్తున్నాను ప్రభు, తిరిగి మరలా నీ వైపు చూస్తున్నాను ప్రభు, నీ దగ్గర సమర్పించుకుంటాను. నా పాప జీవితాన్ని క్షమించండి, నా రోగ జీవితాన్ని క్షమించండి. నీ వచ్చినప్పుడు కార్యాత్మ ఆశీర్వాదకరమైనదిగా ఉండాలి, మేలైనదిగా ఉండాలి ప్రభు. నన్ను ఆశీర్వదించండి ప్రభు, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. చెప్పండి, పలుమార్లు నా పరలోక దర్శనానికి వైదొలిగిపోయాను. ఈ రోజు పర్లా నీ దగ్గరికి వస్తున్నాను ప్రభు, నీ చేతులకు వస్తున్నాను ప్రభు, నన్ను ఆశీర్వదించండి. పలుమార్లు వైదొలిగినాను, నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపును నీ తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలిగినాను, నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపును నీ తగినట్లు జీవించనైతే. అయినా నన్ను నీ దరి చేర్చినావు, అందుకే కైకొను దేవా నీ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. చేతులెత్తి శరణము శరణం యేసయ్య నీ పాదాలే, శరణము శరణం, శరణము శరణం, శరణం శరణం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం, నా పాదమస్తకం నీకంకితం, నా పాదమస్తకం నీకంకితం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని స్వరం విన్నాం. నిశ్చయంగా ప్రభు నాతోనే మాట్లాడారండి. నా కార్యంతో మేలైనదిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఇంకా దేవునికి విరోధమైనవి ఏమున్నా ఈరోజు అన్నింటినీ తొలగించుకొని ఒక నిర్మలమైన హృదయం ఆయన ప్రత్యక్షతగా ఎదురు చూడాలని ఆశపడుతున్నాను. నాకు ప్రార్థించనున్న వారిని గుడి చేయి పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన దేవా నీ కోసం అర్థం లేదు. ఒక మనిషి మాట్లాడితే అప్పుడు స్పందించడం ఆయన. మీరు మాట్లాడండి యేసయ్య, మీరు మాట్లాడి మీరు బలపరిచారు యేసయ్య, మీరు అద్భుతాలు జరిగించారు ఆయన. ఎంతమంది వారి జీవితంలో నూతన తీర్మానం తీసుకోవడానికి మీరు చూపిన కృప కొరకై మీకు వందనాలు స్వామి. ఆశ్చర్యమైన కార్యాలు పెడితే జీవితంలో జరిగిస్తున్నందుకు
ఆనందం, ఆశీర్వాదాలు మెండుగా బిడ్డలకు దయచేయండి. ప్రతి విరోధమైన ఆత్మ యేసు నామమున లయమైపోవునుగా. జీజీఎం సంఘాలన్నింటినీ ఆశీర్వదించాలి. ఈ గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న ప్రతి పరిచర్యను దీవించాలి. దుబాయ్, షార్జా, అబుదాబి, ముస్తఫా, ఇంకా తండ్రి లైన్, ఇంకా పుజారా, ఇంకా అనేక ప్రాంతాలు, ప్రతి స్థలంలో నుండి మహిమ దిగి వచ్చునుగాక. ఈ కడవర దినాల్లో ప్రజలని అద్భుతములు చూచుదురుగాక, ఆశ్చర్య కార్యములు చూచుదురుగాక. ఇప్పుడు చేత నడిపించండి, నీ నామానికి మహిమను పొందండి. బలమైన నీ కార్యాల చేత తృప్తిపరిచి ఆశీర్వదించి మీరు మహిమ ఘనత ప్రభావం మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటాం. మహిమ ఘనత ప్రభావానికి అర్పించుకుంటాం. యేసు అతి శ్రేష్టమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఆయన బిడ్డలకు మనందరికీ ఆయన రాక పర్యంతము సదా తోడై నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. కూర్చోండి ఒక్క నిమిషం. మరి ఈ దుబాయ్ ప్రాంతాల పట్ల మనసులో ఒక చిన్న దర్శనాన్ని మేము చెప్పాలని ఆశపడుతున్నాను. ఇటువంటి ప్రార్థన చేయండి. సేవా కార్యక్రమాల కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్న పరిచర్యలు, కొనాలనుకున్న 5 ఎకరాల స్థలం కొరకు, ఒక మందిర నిర్మాణం, బైబిల్ కాలేజ్, మరి భిక్షాటకుల కొరకు నిర్మించాలనుకున్న ఒక ఆశ్రమం, వీటన్నిటి కోసం ప్రార్థన చేయండి. యేసయ్య దేవుని పండుగలు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. చాలా అద్భుతమైన సభలు, వాక్యం ద్వారా వేలాది మంది పట్టబడుతున్నారు. ఈ పరిచర్యలు ప్రార్థన చేయండి. నాకున్న ఆశ కొన్ని సంవత్సరాల నుండి దుబాయ్లో కూడా, దుబాయ్, షార్జా, అబుదాబిలో కూడా యేసయ్య దేవుని పండుగలు పెట్టాలని నా హృదయంలో ఎప్పటి నుండో కోరిక. ఆమేన్. మరి ఇంచుమించుగా 30 మంది టీం ఉన్నాం. 30 మంది టీం రావాలి. మంచి సంగీతం, మంచి పాటలు, మంచి కొరియోగ్రఫీలు అందరూ రావాలి. ఈ 3 ప్రాంతాల్లో సభలు పెట్టాలి. దేవుని వాక్యాన్ని బలంగా అందించాలి. ఉజ్జీవింప చేసి వెళ్ళాలన్న ఆశ ఒకటి ఉంది. ఆమేన్. మరి ఇక్కడ స్థానికులు సభలు పెడితేనే ఎంతంత ఖర్చులు ఉంటాయో మీకు తెలుసు. 30 మంది అవతల నుండి ఎవరికి రావాలంటే, ఇక్కడ మేము వచ్చి పెట్టాలంటే అది ఎంత భారమైన పని నాకు తెలుసు. అయినా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నేను నమ్మేది ఏంటంటే, నా జీవితంలో నేను చూడలేని కార్యాలు, నా పరిచయలు ఎన్నో దేవుడు చూపించాడు. కాబట్టి ఇది కూడా దేవునికి అసాధ్యమైంది కాదు అని నేను నమ్ముతూ దానికోసం ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మరి తప్పకుండా రానున్న దినాల్లో దేవుడు అలాంటి బలమైన కార్యాలు జరిగించాలన్నా మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఆమేన్. మరి సమయంలో 16, 17 సంవత్సరాల క్రితం నన్ను దుబాయ్ ప్రాంతానికి మొట్టమొదటి పరిచయం చేసిన దైవసేవకులు ఆనందరావు గారు, గడ్డం ఆనందరావు గారు, వారిని జ్ఞాపకం చేసుకున్నాను. మనం కూడా ఈరోజు కూడా గుర్తు చేసుకుంటూ, వారి కుమారుడు సంసోన్, ప్రశాంతి ఇక్కడ ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే విదేశాలంటూ నాకు తెలియనప్పుడు మొట్టమొదట నన్ను ఎంకరేజ్ చేసి పట్టుకొచ్చింది ఆనందరావు గారు. కనుక కృతజ్ఞత కలిగి ఉండడం దేవుని వాక్యానుసారం. కనుక వారికి ఎప్పుడు నేను కృతజ్ఞుడిని. వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారు నన్ను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అనేక దేశాలకి నన్ను పిలవటం మొదలు పెట్టారు. మరి దేవుడి బాగా వాడుకుంటున్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి అయ్యగారు పౌలరాజు గారికి, అనీష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇందాక చెప్పాను, మా సోదరుడు రాజా గారు మరి వారం అంతా సెలవు పెట్టుకుని వారి ఉద్యోగంలో నా కోసం వారు కారు తీసుకొచ్చి ఉదయం నుండి రాత్రి వరకు నన్ను తిరుగుతూ ఎంతో నన్ను ప్రోత్సహించారు. వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగే ఇన్ని రోజులు నన్ను ప్రోత్సహించి బలపరిచి మా పరిచర్యలను ప్రోత్సహించిన మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన
వందనాలు తెలియజేస్తున్నాను. మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మనం దీవించును గాక. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశా జీవితాన్ని మన ముందు నుంచి ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించి బలపరిచి హెచ్చరించిన దైవజనులను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ దుబాయ్ సంఘం తరపున నా తరపున దైవజనులు శివప్రజయ్ గారికి నా హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాను. మరి అలానే పౌర్వజయ్ గారు కూడా నా హృదయపూర్వక ఆ కృష్ణ బృందానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ఇప్పుడు గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ దుబాయ్ సంఘం తరపున గారికి కామెంట్ ఇవ్వాలని ఆశపడుతున్నా. మన అంజన విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చినట్లయితే గారికి గిఫ్ట్ అందజేయబడుతుంది. రేపు ఐదు ప్రయాణం యక్షణ్ గారు ప్రయాణం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఆయన ఆశ్రమికులు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి మా అందరూ సెలవు తీసుకుందాం. సమయం అయింది. కింద చేసిన ప్రతి ఒక్కరికి స్నాక్స్ ఏర్పరచబడ్డాయి. వాటిని తీసుకుని మరి జాగ్రత్తగా రావాలని మనం చేస్తా ఉన్నాం.